కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మన శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము అధ్యాయం 8 65వ శ్లోకం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. రాజోవాచ సుతో మే బాలకో బ్రహ్మా స్త్రైణేనా కరుణాత్మనా నిర్వాసిత పంచవర్షః సహమాత్రా మహాన్ కవి. రాజు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఓ బ్రాహ్మణోత్తమా, నేను భార్యావసుడనై ఎంత పతనము చెంది తిననగా కేవలము పంచవర్ష ప్రాయుడగు పుత్రుని ఎడను కరుణాహీనుడనైతిని. అతడు మహాత్ముడైనను గొప్ప భక్తుడైనను అతని తల్లిని వెడలగొట్టి తిని. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రణామాలు. భాష్యం బై జయశ్రీల ప్రపాదులు వారికి జై. ఈ శ్లోకమునందు గల కొన్ని విశేష పదములను సావధానముగా అవగతం చేసుకొనవలెను. భార్యకు వసుడైనందున తాను దయాహీనుడనైతినని రాజు పలికెను. స్త్రీల ఎడ అతి అనురాగం కలిగి ఉండడం వలన కలిగడి ఫలితం మది. ఆ రాజునకు 2 భార్యలు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. అతడు రెండవ భార్య ఎడ అమిత ఆసక్తుడైనందున ధ్రువునితో చక్కగా వ్యవహరించలేదు. అదే ధ్రువుడు తపస్సు చేయుటకై గృహమును వీడుటకు కారణం. కొడుకు మీద అనురాగం కలవాడే అయినను రెండవ భార్య ఎడ అత్యాసక్తుడైనందున రాజు పుత్రుని ఎడ అనురాగమును తగ్గించుకొనెను. కానీ ధ్రువుని మరియు అతని తల్లియగు సునీతిని
వెడలగొట్టినందుకు అతడిప్పుడు చింతించుచున్నాడు. ధ్రువుడు అడవికి వెళ్ళినాడు. రాజుచే నిర్లక్ష్య పరుపబడి నందున అతని తల్లియు దాదాపు వెడలగొట్టినబడినట్లే అయినది. కేవలం పంచవర్ష ప్రాయుడే అయినందున ధ్రువుని వెడలగొట్టినందుకు రాజు పశ్చాత్తాపపడింది. భర్త ఎన్నెన్నో భార్యను సంతానమును వెడలగొట్టరాదు, వారి పోషణను నిర్లక్ష్యపరచరాదు. భార్యను పుత్రుని నిర్లక్ష్యపరిచినందుకు పశ్చాత్తాపపడుచు రాజు విషణ్ణుడు అయ్యాడు. అతని ముఖం వాడిపోయినట్లు గోచరించను. మనుస్మృతి ప్రకారము మనుజుడు ఎన్నడూ భార్యాపుత్రులను విడిచిపెట్టరాదు. భార్య మరియు సంతానము అనుకోలేని వారే కుటుంబ జీవన నియమములను పాటించనిచో వారిని వదిలివేయవచ్చు. కానీ ధ్రువుని విషయంన అది సంగతం కాదు. ఏలైనా అతడు మర్యాదస్తుడు మరియు అనుకోగలవాడు. అంతేగాక అతడు గొప్ప భక్తుడు. అటువంటి వాడి నెన్నడూ నిర్లక్ష్యం చేయరాదు. అయినను రాజు అతనిని బహిష్కరించను. తత్కారణనే ఇప్పుడు అతడు దుఃఖాక్రాంతుడయ్యాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో మనం చూసాం ధ్రువుడు ఏ విధంగా అయితే కనుక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సో అదే విధంగా ఆ తర్వాత నారదముని యొక్క అనుగ్రహం దొరుకుతుంది ఆయనకి. నారదముని అనుగ్రహం దొరికిన తర్వాత ఆయన ఏ విధంగా భక్తి చేయాలనేటువంటి నారదముని అంతా కూడా ఆయనకి ఇనిషియేషన్ ఇస్తారు. ఆయనకి ఇచ్చిన తర్వాత ధ్రువుడు తపస్సు చేయడానికి వెళ్తారు. సో అప్పుడు నారదముని ఏం చేస్తారు, సో ధ్రువుడి యొక్క తండ్రి ఉత్తనపాద దగ్గరికి ఆయన వెళ్తారు అన్నమాట. సో వెళ్ళి ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ధర్మార్థ కామాలు సరిగ్గా జరగట్లేదా ఏమిటి, ఏదో చాలా బాధగా ఉన్నట్టున్నావు, నీ ముఖమంతా వాడిపోయింది, ఏం జరిగింది చెప్పు అని చెప్పని అడుగుతారనమాట. సో దానికి ఆయన ఉత్తనపాదుడు ఈ విధంగా సమాధానం ఇస్తారనమాట. సో ఏం చెప్తున్నారు ఆయన, వచ్చిన వెంటనే నారద ముని దగ్గర ఈ విధంగా ఒప్పుకోవాలని గ్యారంటీ ఏమి లేదు, అవసరం ఏమీ లేదు. కానీ ఆయన చాలా సిన్సియర్ గా ఒప్పుకుంటున్నారు. ఆయన చేసినటువంటి తప్పుకి వెంటనే పశ్చాత్తాపడుతున్నారు. ఆ యొక్క తప్పును కూడా ఒప్పుకుంటున్నారు అనమాట ఉత్తనపాదుడు. సో నేను ఏమయ్యాను, నా యొక్క రెండవ భార్య వసుండయి నేను 5 వర్షాల వయసున్నటువంటి నా యొక్క పుత్రుడి పట్ల కూడా నేను కరుణాహీనుడినయ్యాను. సో అతడు గొప్ప భక్తుడు మహాత్ముడు అయినా సరే నేను ఏం చేశాను, అతని తల్లిని కూడా నేను వెడలగొట్టాను నేను అని చెప్పి రాజుగారు చాలా బాధపడుతున్నారనమాట. సో ఎప్పుడు కూడా మనకి మనుస్మృతి ప్రకారం చెప్తున్నారనమాట. సో భార్యని పుత్రులను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. వాళ్ళు సరైనటువంటి బుద్ధి లేని వాళ్ళు అయితే కనుక వాళ్ళని విడిచిపెట్టవచ్చు. కానీ అందులోనూ ధ్రువ మహారాజు అయితే కనుక ఇక్కడ మర్యాదస్తుడు, చాలా అణుకువ కలవాడు కాబట్టి, గొప్ప భక్తుడు కాబట్టి అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అయినా సరే రాజు ఏం చేశారు, బహిష్కరించారు. సో రాజు ఆవిడ సతి తల్లి అన్న మాటలకి ధ్రువుడు ఏం చేశాడు, రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. సో ఇంచుమించు ఆ యొక్క సునీతిని కూడా ఆయన పట్టించుకోవట్లేదు కాబట్టి ఇంచుమించు ఆవిడ్ని కూడా వదిలిపెట్టేసినట్టే లెక్క అన్నమాట. సో వాళ్ళిద్దరిని కూడా నేను నిర్లక్ష్యం చేశాను అని చెప్పేసి ఆయన ఇప్పుడు బాధపడుతూ ఉన్నారనమాట. అప్యనాదం వనే బ్రహ్మ మాస్మాదన్యర్భకం వృకా శ్రాంతం సయానం క్షుదితం పరిమ్లానాముఖాంబుజం. ఓ బ్రాహ్మణ, పద్మము వంటి ముఖము కలిగిన నా పుత్రుని అనిశ్చితి స్థితిని గూర్చియే నేను ఆలోచించుచున్నాను. అతనికి రక్షణ లేదు, అతడు ఆకలి కొని ఉండవచ్చును. వనమునందు ఎచ్చటనే పరుండి ఉండగా తోడేళ్లు అతని భుజించుటకు దాడి చేసి ఉండవచ్చును. అహో మే బత దౌరాత్మ్యం స్త్రీజితా తస్యోపధారయ యోజ్కం ప్రేమాండ్రు వృక్షంతం నాభ్యనందమసమ్మత మసత్తమా. అహో నేనెట్లు భార్యకు వసుడనైతినో చూడుడు. నేనెంతటి క్రూరుడను. ప్రేమతో పిల్లవాడు నా ఒడిలోనికి చేర యత్నించినప్పుడు నేనతనిని ఆదరించలేదు. కనీసము క్షణకాలముగా ప్రేమగా వెన్ను తట్టలేదు. ఎంత కఠిన హృదయుడనైతినో కదా. నారదం వాచ మమాశుచాస్వతనయం దేవగుప్తం విసాంపతే తత్ప్రభావామవిజ్ఞాయ ప్రావృజ్ఞేయద్యసో జగత్. నారదముని ఇట్లు పలికెను, ఓ రాజా, నీ కుమారుని గూర్చి విచారింపకము. అతడు దేవదేవునిచే చక్కగా రక్షింపబడుచున్నాడు. అతని ప్రభావమును నీవు తెలుసుకొనలేకున్నను వాని యశస్సు జగమంతయు ఇది వరకే వ్యాపించినది. శ్రీదేవి మాతాజీ శ్రీదేవి అడప మాత చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. మునులు భక్తులు అరణ్యమును కేగి భక్తి ఎందో ధ్యానమునందో నెలకొందురని వినినప్పుడు అరణ్యమున ఎవరి రక్షణము లేక వారెట్లు జీవింతురని మనము ఆశ్చర్యపోదుము. కాని పరమ ప్రామాణికుడగు నారదముని వసిగిన సమాధానమేమనగా, అట్టివారు దేవదేవుడగు శ్రీకృష్ణునిచే చక్కగా రక్షింపబడుదురు. శరణాగతుడైన జీవుడు ఎచ్చట జీవించినను సదా భగవానునిచే రక్షింపబడును. అతడెన్నడను ఒంటరివాడు కాని రక్షణ లేనివాడు గాని కాడనడి దృఢమగు విశ్వాసము నమ్మకమే శరణాగతి అనబడును. తన 5 ఏండ్ల బాలుడు అరణ్యమునందు అనిశ్చితయగు పరిస్థితుల యందు నెలకొని ఉండవచ్చునని ధ్రువుని తండ్రి తలచినను నారదుడు అతనితో, నీ పుత్రుని ప్రభావమును గూర్చి నీకు పూర్తిగా తెలియదు అని పలికి అభయం ఒసగెను. భక్తి యోగము నెలకొనిన వాడు విశ్వమునందెచ్చటో ఉన్నను రక్షణను లోపించి ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. శ్రీకృష్ణ మాతజీ. సో ఇంకా ఆయన ఉత్తరపాద మహారాజు ఈ విధంగా అనుకుంటున్నారు అనమాట. సో నా యొక్క కుమారుడి యొక్క ముఖం ఎలా ఉంటుంది, పద్మము కింద చాలా బాగుంటుంది, కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు, అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నాడు. సో అతనికి రక్షణ లేదు. ఏవైనా అడవిలో ఉన్నప్పుడు ఏవైనా తోడేళ్ళో పడుకున్నప్పుడు ఏవైనా సరే అతన్ని జాడి చేసి తినేస్తాయేమో. సో నేను ఏ విధంగా ఒక జంతువులాగా అయిపోయాను, నేను ఎంత క్రూరుణ్ణి అయిపోయానంటే కనుక చిన్న పిల్లవాడు, అందులో నా కుమారుడు ప్రేమతోటి నా ఒడిలో కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు నేను అతన్ని ఆదరించలేదు, కనీసం అతని భుజం కూడా నేను తట్టలేదు క్షణకాలం కూడా. సో నేను ఎంతటి కఠిన హృదయుణ్ణి అయిపోయాను కదా అని చెప్పేసి ఆయన చాలా బాధపడుతున్నారు అన్నమాట. అప్పుడు నారదముని ఆయనకి బాధ తక్కడం కోసం అని చెప్పేసి ఆయనకి ఆశ్వాసన కలిగేలాగా ఈ మాటలు మాట్లాడుతున్నారు అన్నమాట. నీ యొక్క కుమారుడు గురించి ఏమీ విచారించవద్దు, అతను చక్కగా దేవదేవుని యొక్క సంరక్షణలో ఉన్నారు. సో అతని యొక్క గొప్పతనం మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది, ఇంకా నీకే తెలియలేదు ఆ విషయం అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో చాలా మంది ఇది వరకు నుంచి కూడా చూస్తాం మనం, సృష్టి ప్రారంభం నుంచి కూడా ఎంతో మంది ఋషులు మునులు అందరూ కూడా అడవుల్లోకి వెళ్తారు, ఏకాంత ప్రదేశాల్లో ఉంటారు. యాక్చువల్గా అటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు అడవి జంతువులు, క్రూర మృగాలు, అదే విధంగా ఆ యొక్క పాములు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, అడవుల్లో అన్ని కూడా తిరుగుతూ ఉంటాయి. సో మరి వాటి నుంచి రక్షణ ఎవరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా? సో ఒంటరిగా మనల్ని చీకటిగా ఉండే ప్రదేశం నుంచి నడుచుకుని వెళ్ళమంటేనే మనకి చాలా భయం కలుగుతుంది. అలాంటిది అడవులోనే వాళ్ళు బతకాలి, రాత్రి అంతా కూడా అక్కడ వెలుతురు ఏమీ ఉండవు, చీకట్లోనే వాళ్ళు ఉండాలి. ఆ విధంగా వాళ్ళు ఉంటున్నారు అని అంటే కనుక ఏమిటి, వాళ్ళకి దేవదేవుడి యొక్క రక్షణ ఉంటుంది. రెండవది, నాకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణ కలుగుతుంది అని చెప్పి నమ్మకంతో వాళ్ళు ఉండాలి. అదే ఏంటంటే నిజమైనటువంటి శరణాగతి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో కాబట్టి ఆయన అనుకున్నట్లు చిన్నపిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడు పాపం ఏమైపోయాడో, క్రూర మృగాలు తినేస్తాయేమో అని చెప్పి బాధపడుతుంటే కనుక నీ పుత్రుడు గురించి ఇంకా నీకు తెలీదు. సో భక్తి యోగంలో ఆయన నెలకొని ఉన్నాడు కాబట్టి ఆయన రక్షణ అంతా శ్రీకృష్ణ భగవానుడు చూసుకుంటారు, కాబట్టి ఆయన గురించి చింతించవద్దు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సుదుష్కరం కర్మ కృత్వా లోకపాలైరపి ప్రభు యేష్యత్యాచిరతో రాజన్ యశో విపులయం స్తవా. ఓ రాజా, నీ కుమారుడు మిగుల సామర్థ్యము కలవాడు, లోకపాలులకు మునులకు కూడా అసాధ్యమగు కర్మలను అతడు వనర్చగలడు. శీఘ్రమే అతడు తన కార్యమును పూర్తి చేసి గృహమునకు తిరిగి రాగలడు. అతడు నీ యశస్సును కూడా జగద్విఖ్యాతము చేయగలడు. చంద్రమాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం శ్రీల ప్రభుపాదుల వారికి. ఈ శ్లోకం యందు నాథముని ధ్రువ మహారాజును ప్రభు అని వర్ణించను. ఆ పదం దేవదేవునికి సంబంధించినది కనుకనే గురువు కొన్ని మార్లు ప్రభుపాద అని సంబోధించబడును. ప్రభు అనగా దేవదేవుడిని, పాద అనగా స్థానమని భావము. వైష్ణవ సిద్ధాంతం అనుసరించి గురుదేవుడు దేవదేవుని స్థానమునకు సమానుడు, అనగా ఆయన భగవానుని ప్రామాణిక ప్రతినిధి. ధ్రువుడు వైష్ణవ సంప్రదాయం ఆచార్యుడు కనుక అతడు కూడా ఇచ్చట ప్రభు అని
వర్ణింపబడినాడు. ప్రభు అనే పదమునకు ఇంద్రియములకు ప్రభు అని స్వామి అని పదము వలె వేరొక అర్థము కలదు. ఇచ్చట సురుష్కరం నిర్వహింప మిగులు అసాధ్యమైనది అని మరి ఒక ముఖ్యమైన పదము వాడబడినది. ఇంతకు ధ్రువుడు చేపట్టని కార్యమేమిటి? జీవితమున అత్యంత కఠినమగు కార్యము దేవదేవుని సంతృప్తి పరుచు. ధ్రువుడు దానిని చేయమన్నాడు. ధ్రువుడు చంచలమైన వాడు కాదు. భక్తి యోగం చేసిన పిమ్మటయే తిరిగి రావాలనేది స్థిర నిశ్చయం కలిగినాడు. కనుక ప్రతి భక్తుడును ఈ జన్మమునే శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తి పరిచి తత్కార్యముచే భగవద్ధామకు చేరవలని కృత నిశ్చయమును కావలను. జీవితమున అత్యున్నత కార్యసిద్ధి అది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఆయన ఉత్తన పాదుడికి ఇంకా నారదముని చెప్తున్నారనమాట, నీ యొక్క కుమారుడు చాలా చాలా సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన గొప్ప గొప్ప లోకపాలకులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెయ్యలేనటువంటి అసాధ్యమైనటువంటి కర్మలను తను చేయగలడు. త్వరలో తన యొక్క పని పూర్తి చేసుకుని మళ్ళీ గృహానికి వచ్చేస్తాడు. సో వచ్చిన తర్వాత ఏమవుతుంది, నీ యొక్క యశస్సు కూడా మొత్తం జగత్ విఖ్యాతం అవుతుంది అని చెప్పేసి ఉత్తన పాదుడికి ఆయన నారదుని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ ధ్రువ మహారాజుని ఆయన ప్రభు అని చెప్పి పలుకుతున్నారు అనమాట. ప్రభు అంటే కనుక రెండు రకాల అర్థాలు ఉంటాయి అనమాట. ప్రభుపాద అంటే కనుక ప్రభు అంటే కనుక దేవదేవుడు, పాద అంటే కనుక స్థానము. సో ఆ యొక్క గురుదేవుడు, గురువు అనేటువంటి వాడు ఏంటి, భగవంతుడితోటి ఇంచుమించు సమానం కాబట్టి ఆయన్ని ప్రభుపాద అని చెప్పి రాస్తారనమాట. సో అదే విధంగా ప్రభు అంటే కనుక ఇంద్రియాలకి ప్రభు అనమాట, అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు అని చెప్పి అనమాట. సో ధ్రువుడికి కూడా ఆ యొక్క ఇంద్రియ నిగ్రహం ఎలా ఉంది, చాలా చాలా ఇంద్రియ నిగ్రహం ఉందన్నమాట. త్వరలో మనం చూస్తాం ఆయన ఏ విధంగా 6 నెలల్లో ఏ విధంగా అత్యంత కఠినమైనటువంటి తపస్సు చేసి 6 నెలల్లో భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఏ విధంగా పొందారనేటువంటిది మనం చూస్తాం. సో ధ్రువుడు ఏంటి, చాలా చంచలమైనటువంటి వాడు కాదు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు, చాలా చంచలంగా ఉంటారు. కూర్చోబెడితే ఒక చోట ఉండరు, కాసేపు అది కాసేపు ఇది అటు ఇటు అంతా కూడా తిరుగుతూ ఉంటాడు. కానీ ధ్రువుడు అంటే ఏమిటి, ఆయన చాలా స్థిర చిత్తం కలిగినటువంటి వాడు అన్నమాట. సో భక్తి యోగం చేసిన తర్వాతే నేను వెళ్ళాలి, అందులో నేను సక్సెస్ చూడాలి, విష్ణుమూర్తికి దర్శనం చేసుకోవాలి అని చెప్పి చాలా స్థిర నిశ్చయంతో ఉన్నాడు అనమాట. అందుకే ఆయన పేరు ధ్రువుడు అనమాట. సో చాలా డిటర్మినేషన్ అనమాట, దృఢ నిశ్చయం కలిగి ఉన్నటువంటి వాడు అనమాట ధ్రువుడు అని అంటే కనుక. సో కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఏం చేయాలి, ఇదే విధంగా మనం కూడా స్థిర నిశ్చయం ఉండాలి. ఈ జన్మలోనే నేను ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని చేరుకోవాలనేటువంటి దృఢ నిశ్చయం ఉండాలన్నమాట. సో అదే జీవితం యొక్క అత్యున్నతమైనటువంటి గోల్ అన్నమాట, సాధించగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి లక్ష్యము. తర్వాత మైత్రేయముని ఏం చెప్తున్నారో చూద్దాం. మైత్రేయం వాచా ఇతి దేవర్షిణా ప్రోక్తం విశ్రుత్య జగతిపతిః రాజలక్ష్మీమనాధృత్య పుత్రమేవాన్వచింతయత్. మైత్రేయుడు పలికెను, నారదుడు ఆ విధముగా తెలిపిన పిమ్మట ఉత్తానపాదుడు విస్తారమును సంపత్ సమృద్ధమునగు రాజ్యమునకు సంబంధించిన కార్యములన్నింటినీ త్యజించి తన కుమారుడగు ధ్రువుని గూర్చియే చింతింపసాగెను. తత్రాభిషక్త ప్రయత స్థాముపోష్యా విభావరీ సమాహిత పర్యచర దృశ్యే దేశేన పూరుషం. ఇక అక్కడ ధ్రువుడు మధువనమునకు చేరి యమునా నది యందు స్నానమాడి ఆ రాత్రి శ్రద్ధగా ఉపవసించెను. పిమ్మట నారదముని ఉపదేశించిన రీతి అతడు దేవదేవుని అర్చనమున నియుక్తుడయ్యను. ఎస్ విజయలక్ష్మి మాతాజీ చదవండి. భాష్యముపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యమేమనగా, ధ్రువుడు తన గురువు నారదముని ఉపదేశానుసారమే వర్తించెను. భగవద్ధామమునకేగు యత్నమున మనము విజయమును కోరుదుమేని గురువు గారి ఆదేశానుసారము తప్పక వర్తించవలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తులు కూడా ఉపదేశించిరి. పూర్ణత్వమునకు మార్గమిదియే. పూర్ణత్వమును బడిసెడి విషయమున మనస్తాపము
బెంగ ఏమాత్రమూ అవసరం లేదు. ఏలైనా మనుజుడు గురూపదేశమును చక్కగా అనుసరించినచో నిక్కముగా పూర్ణత్వమును పొందగలడు. అనగా గురువాదేశమును ఏ విధముగా నిర్వహించవలనన్నా ఒక్కటే మనకు సంబంధించిన విషయము కావలను. ప్రతి శిష్యునికి ప్రత్యేకమగు ఉపదేశములనిచ్చుటలో గురువు ప్రవీణుడై ఉండును. శిష్యుడు ఆ గురూపదేశమును నెరవేర్చగలిగినచో అదే అతనికి సిద్ధ పదము కాగలదు. హరే కృష్ణ ప్రభు. దండవత్నం. హరే కృష్ణ మాతాజీ. సో ఎప్పుడైతే కనుక నారదముని ఈ విధంగా చెప్పారో, చెప్పిన తర్వాత ఆయనకి ఇంకాను ఆ యొక్క బాధ పోలేదు అనమాట. కుమారుడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా బాధగా ఉన్నాడు అనమాట. సో మొత్తం రాజ్యానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా వదిలిపెట్టేశాడు ఆయన. వదిలిపెట్టేసి కేవలం తన కుమారుడైనటువంటి ధ్రువుడు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆయన బాధపడుతూ ఉండిపోయారనమాట ఉత్తనపాద మహారాజు. సో ఆ తర్వాత ఏమైంది, అటువైపు అక్కడ ధ్రువుడు ఆయన నారదముని చెప్పినట్లు మధువనానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యమునా నదిలో ఆయన స్నానం చేశారనమాట. స్నానం చేసి ఆ రోజు రాత్రి శ్రద్ధగా ఆయన ఉపవాసం చేశారనమాట. ఉపవాసం చేసిన తర్వాత నారదముని చెప్పిన విధంగా ఆయన మరుసటి రోజు నుంచి ఆయన అర్చనం చేయడానికి ఆయన మొదలు పెట్టారనమాట. సో ఆయన ఏం చేశారు, ధ్రువ మహారాజు గురువు గారు ఏదైతే చెప్పారో అదే విధంగా ఆయన పాటించడం మొదలు పెట్టారు. తన సొంతంగా అలా చేయాలి ఇలా చేయాలని ఏం అనుకోలేదన్నమాట. సో మనం కూడా సక్సెస్ సాధించాలి, విజయం సాధించాలి భక్తియుత మార్గంలో, భక్తియుత సేవలో అంటే కనుక గురువు గారు ఏదైతే కనుక మనకు ఆదేశాలు చెప్తారో, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే చెప్తారో వాటిని మనం తూచా తప్పకుండా పాటించాలన్నమాట. సో నిజమైనటువంటి శిష్యుడు, చాలా శ్రద్ధ ఉన్నటువంటి శిష్యుడు అయితే కనుక ఏంటి, గురువు గారు ఏదైతే చెప్పారో దాని గురించి, దాన్ని ఎలా పాటించాలి అని చెప్పి మాత్రమే ఆయన ఆలోచిస్తారనమాట. ఇంకా మిగతా వాటి గురించి ఆలోచించలేదు. ఇంకా చెప్పాలంటే కనుక శిష్యుడు, నిజమైన శిష్యుడు అయితే కనుక నేను వైకుంఠానికి వెళ్తానా లేదా, నాకు ముక్తి వస్తుందా లేదా అని కూడా ఆయన ఆలోచించడు అనమాట. గురువు గారు చెప్పారు కాబట్టి గురువు గారు చెప్పిన విధంగా నేను చేస్తాను. సో సక్సెస్ వస్తుందా లేదా అవన్నీ కూడా సెకండరీ. ముందు గురువు గారు నాకు ఇలా చేయమన్నారు కాబట్టి నేను ఇలా చేస్తాను అని చెప్పి శిష్యుడు ఆ విధంగా చేస్తారన్నమాట. ఎవరైతే కనుక శిష్యుడు ఆ విధంగా చేస్తారో సో అతడికి ఖచ్చితంగా ఆ యొక్క సిద్ధ పదం అనేటువంటిది దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. త్రిరాత్రాంతే కపిత్తాబదరాసన ఆత్మవృత్యానుసారేణ మాసం నిన్యేచ్చయన్ హరిం. తొలి మాసమున ధ్రువుడు పోషణార్థమై 3 రోజులకొక్క మారు కేవలము పండ్లను చిన్న కాయలను భుజించుచు దేవదేవుని అర్చనమున పురోగమించెను. జయలక్ష్మి మాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రపాదుల వారి భాష్యం. శ్రీ ప్రపాద్కి జై. కపిత్త పువ్వునకు తెలుగులో వెలగాయ అని పేరు. దానికి ఆంగ్లంలో తొల్యార్థము గల పదమునకు మనకు కనబడదు. సాధారణముగా మానవులు దాన్ని భుజింతురు. అడవిలో కోతులు వాటిని తినుచుండును. అయినను ధ్రువుడు అటువంటి పువ్వులను పండ్లను విందుల వలె గాక కేవలం దేహ పోషణార్థం స్వీకరించాను. దేహమునకు ఆహారము అవసరం, కానీ భక్తుడు జిహ్వ చాపహల్యమును తృప్తిపరచుకొనుటకు ఆహారమును గ్రహించరాదు. మనుజుడు ఆరోగ్యమును చక్కగా నుంచుకొనుటకు అవసరమైనంత ఆహారముని భుజించవలను, కానీ విలాసము కొరకు భుజింపరాదని భగవద్గీత యందు ఉపదేశింపబడినది. భక్త ధ్రువుడు ఒక ఆచార్యుడు. భక్తి యోగమును ఏ విధముగా నిర్వహింపవలెనో కఠిన తపస్సులను వ్రతములను చేపట్టి అతడు మనకు బోధించెను. కనుక అతడు అనుసరించిన సేవా విధానమును మనము జాగ్రత్తగా గమనింపవలెను. అతడంతా నిష్ఠగా దినములు గడిచినవో రాబో శ్లోకంలో తెలుపబడినది. భగవద్భక్తుడగుట సామాన్య కార్యం కాదని మనం ఎల్లప్పుడూ గుర్తించవలెను. అయినను శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే ప్రస్తుత యుగమున అది సులభావతారము కావింపబడినది. కానీ ఆయన ఉదాహరణ మగు ఉపదేశములను కూడా మనము పాటించినచో భక్తి యోగ కర్మలు
ఎట్లు చక్కగా నిర్వహింపగలము. ధ్రువుడు ఆచరించినట్టి తపస్సును అనుసరించుట ఈ కాలము అసాధ్యమగు విషయం. అయినను అతని నియమనిష్టలను మాత్రం అనుసరించవచ్చును. గురుదేవుడు కొసగిన విధి విధానములను నియమములను బద్ధజీవుని కొరకై సులభతరము కావించినట్టివి మనము ఎన్నడూను ఉల్లంఘించరాదు. మా భగవత ధర్మం ప్రచారం ఇస్కాన్ నందు 4 నియమాలు పాలనము విధింపబడును. దానితో పాటు 16 సార్లు జపమాలను త్రిప్పుచు నామజపం చేయుట, జిహ్వా చాపల్యమునకై రుచికరములగు వానిని అతిగా తినుటకు బదులు భగవత్ ప్రసాదమును భుజించుట ఉపదేశింపబడును. దీని భావము మనతో పాటు భగవానుడు కూడా ఉపవాసింపవలెనని కాదు. భగవంతునికి సాధ్యమైనంతగా చక్కని ఆహార పదార్థములు అర్పించవలెను. కానీ వాటిలో జిహ్వా చాపల్యమును తీర్చుకొనుటకు మనం ఎత్తించరాదు. భక్తి యోగమును నిర్వహించుటకు దేహ పోషణార్థము మాత్రమే వీలైనంత సామాన్యమగు ఆహార పదార్థములు మనము గ్రహింపవలెను. ధ్రువునితో పోల్చిదచో మనము అల్పులమని సదా గుర్తుంచుకొనవలెను. ఆత్మానుభవమునకై ధ్రువుడు కావించిన దేనిని కూడా మనము నిర్వహింపజాలము. అటువంటి సేవను చేయుటకు మనము ఏమాత్రము సమర్థులం కాము. కానీ చైతన్య మహాప్రభు కరుణచే ఈ యుగమున మనకు అన్ని విధములకు మినహాయింపులు వసకబడినవి కనుక భక్తి అందలి విద్యుత్ ధర్మములను నిర్లక్ష్యపరచుట అనున్నది మనము చేపట్టిన కార్యములందు మనలను కృతకృత్యాలను జాలదని సదా గుర్తుంచుకొనవలెను. నిష్ఠాగరిష్ఠుడగు ధ్రువుని అనుసరించుట మన కర్తవ్యము. భక్తి యోగ నిర్వహణలో గల కర్తవ్యములన్నిటినీ ఈ జన్మలోనే పూర్తి చేయుటకు మనము కృత నిశ్చయములను కావలెను. కార్యమును పూర్తి చేయుటకు మరొక జన్మకై మనము వేచి ఉండరాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఏం చేశారంట, ఆ ధ్రువ మహారాజు ఆయన మధువనానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఆ రోజు రాత్రి ఆయన ఉపవాసం చేసి మరుసటి రోజు ఉదయం నుంచి ఆయన అనుష్ఠానం మొదలు పెట్టారు. నారదముని ఏ విధంగా చెప్పారో ఆ విధంగా అనుష్ఠానం మొదలు పెట్టారు. సో మొదటి నెల ఏం చేశారంటే ఆయన 3 రోజులకు ఒకసారి కేవలం పళ్ళు చిన్న చిన్న కాయలను మాత్రమే ఆయన భుజిస్తూ దేవదేవుని యొక్క అర్చనలో ఆయన ముందుకు వెళ్ళారంట. మొదటి నెల అంతా కూడా 3 రోజులకు ఒకసారి, అంటే మొదటి నెల మొత్తం ఆయన 10 సార్లు 11 సార్లు తిన్నారు అంతే మొత్తం మొదటి నెల అంతా కూడా. అవి కూడా ఎలాంటివి తిన్నారు, చక్కగా వండుకున్నాయో లేకపోతే కనుక మంచి మంచి పళ్ళు వెతుక్కుని అవన్నీ తినలేదు ఆయన. ఏవి దొరికితే అవి చిన్న చిన్న గింజలు లాంటివి ఉండేటువంటివి, లేకపోతే కనుక ఇక్కడ కపిత్త పువ్వు అని చెప్పి అన్నారు, అంటే తెలుగులో అనమాట వెలక్కాయ అనమాట. సో వెలక్కాయ మనం ఓన్లీ వినాయక చవితికి వచ్చినప్పుడు మాత్రం ఒకసారి మాత్రం ఎక్కువ వెలక్కాయ వాడతాం. ఆ తర్వాత ఏడాదిలో మళ్ళీ దాన్ని ముట్టుకోం మనం అసలు. సో అవి ఎవరు తింటారు, కోతులు మాత్రమే తింటాయి అన్నమాట. సో మనం తినలేము యాక్చువల్ గా వెలక్కాయని అయితే కనుక డైరెక్ట్ గా మనం తినాలన్నా కూడా తినలేము, ఎంత బాగా ముగ్గినా సరే అన్నమాట. సో అటువంటి పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ధ్రువ మహారాజు తిన్నారు. అది కూడా ఏంటి, ఆయన కడుపు నిండా తినడం కోసం కాకుండా కేవలం శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి అన్నమాట, ప్రాణంతో ఉండడానికి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఆయన తీసుకున్నారనమాట. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారనమాట. ఏం చెప్పారు మనకు అక్కడ, అతిగా భుజించేటువంటి వాళ్ళు, చాలా తక్కువ భుజించేటువంటి వాళ్ళు, అతిగా నిద్రపోయేటువంటి వాళ్ళు, అస్సలు నిద్రపోనటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా యోగం చేయడానికి యోగాభ్యాసం చేయడానికి అర్హులు కాదు అని చెప్పారనమాట. సో మనకు కూడా యొక్క భక్తి యోగం చెయ్యాలి అని అంటే కనుక సో మనం కూడా ఒకటి ఏది పడితే అవి బయట అర్పించినటువంటివి, స్వామికి అర్పించినటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోకూడదు. ఓకే స్వామికి అర్పిస్తున్నాం కదా అని చెప్పేసి బాగా ప్రతిరోజు కూడా 4-5 వెరైటీలు చేసుకుని పూర్తిగా కడుపు నిండా తినేసి పడుకోవడం ఇది కాదనమాట. సో మనం ఏది చేసినా ఏం తిన్నా సరే
వాటిలన్నిటిని కూడా ముందు స్వామికి అర్పించి, అది కూడా మన యొక్క శరీరాన్ని మనము పోషించుకోవడానికి, చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మాత్రమే మనం ఆహారాన్ని స్వీకరించాలి. ప్రసాదం కదా, టేస్ట్ బాగుంది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ తినకూడదు అనమాట. సో సమానంగా మనము ఎంతైతే అంతే తినాలన్నమాట. సో మనకి ఆయుర్వేదం ప్రకారం ఏమిటి అని అంటే కనుక మనకి మన యొక్క కడుపులో మనము 50% మనం ఏం చేయాలి, సగం మాత్రమే మనం భుజించాలి. సగం భుజించిన తర్వాత ఇంకొక పావు వంతు ఏం చేయాలి, మనము మంచినీళ్ళు తాగాలి, నీటితో నింపాలి. ఇంకో పావు వంతు ఏం చేయాలి, మనము వదిలిపెట్టేయాలి, గ్యాప్ వదిలిపెట్టేయాలి, గాలి కొంచెం. సో అప్పుడు అది ఆహారం కరెక్ట్ గా డైజెషన్ అవుతుంది అనమాట. ఇది ఆయుర్వేదం ప్రకారం అన్నమాట. సో అలాగా మనం కూడా ప్రసాదం తీసుకునేటప్పుడు పూర్తిగా కడుపు నిండా ఇక్కడ దాకా తినేయడం కాకుండా, సో మనకి ఎంతవరకు అయితే కనుక ప్రిన్సిపల్ చెప్పారో అంతవరకు, అది కూడా ఏంటి, ఏ ఆహారం దొరికితే కనుక ఆహారంతో మనం సంతోషంగా ఉండాలి. అంతేగాని ఈరోజు అది పెట్టలేదు, ఆ రకం లేదు, ఈ రకం లేదు, రుచిగా లేదు, అవన్నీ కూడా మనం అనుకోకూడదు అనమాట, ఏదో ఒకటి. సో అందుకే ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఎలా ఉండాలి, మన యొక్క జీవన సరళి ఎలా ఉండాలి, సింపుల్ లివింగ్, హై థింకింగ్. మనం ఎలా ఉంటాము, చాలా సరళ జీవనాన్ని మనము జీవిస్తూ ఉంటాం. కానీ మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, చాలా హై లెవెల్. ఎక్కడ ఎంత హై అంటే కనుక గోలోక బృందావనం వరకు అంత ఎత్తుగా ఉంటాయి మన ఆలోచనలు. కానీ మనకి జీవనం ఎలా ఉండాలి, మనకి జీవనం సింపుల్ గా, సరళంగా, సమానంగా, ఈక్వల్ గా అలా ఉండాలన్నమాట. అది లైఫ్ అన్నమాట, మన భక్తుల యొక్క లైఫ్ అన్నమాట. సో అలాగే గురువు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఉల్లంఘించకుండా వాటిని తప్పకుండా పాటించాలన్నమాట. సో మనకి ఇస్కాన్ లో 4 రకాలైనటువంటి నియమాలు చెప్తారు. ఒకటేమో చేయమని చెప్తారు, 4 చేయకూడదని చెప్తారు. ఒకటి మాంసభక్షణ చేయకూడదు. సో ఆ తర్వాత మళ్ళీ జూదం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, అదే విధంగా మద్యపానము, వీటినన్నిటిని కూడా, గంజాయి, వీటినన్నిటిని కూడా మనం సేవించకూడదు. ఇవి 4 కూడా మనం వదిలిపెట్టాలి. తర్వాత ఏం చేయాలి, ప్రతిరోజు కూడా మనము కనీసం 16 మాలలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలన్నమాట. సో ఇవి మనకి గురువులు ఇచ్చినటువంటి పద్ధతులు అన్నమాట. సో రీసెంట్ గా ఒక ప్రభుజీ ఒక మెసేజ్ పెట్టారన్నమాట. సో అది బృందావనంలో వాళ్ళ భార్య మాతాజీ అన్నమాట, ఇద్దరు కూడా భక్తులే అన్నమాట. ఆవిడ కాలం చేశారన్నమాట. కాలం చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆయనకి కలలో ఈ మాతాజీ వచ్చారంట. వచ్చి ఆయనకి కల్లో చెప్పారంట. సో ఆవిడ చెప్పారంట కల్లోను, ఏం చెప్పారంట, నేను పెద్ద పెద్ద పొజిషన్స్ ఏమీ తీసుకోలేదు నేను నా లైఫ్ లో. టెంపుల్ ప్రెసిడెంట్ అనో, లేకపోతే కనుక ఒక యాత్రా లీడర్ అనో, పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏమీ తీసుకోలే. మొత్తం నా లైఫ్ అంతా కూడా నేను సింపుల్ డివోటీ కిందే ఉన్నాను. నేను ఏదైతే కనుక ప్రభుపాదుల వారు చెప్పారో 4 నియమాలని నేను పాటిస్తూ ఉన్నాను. నేను 16 మాలలు జపం చేస్తూ ఉన్నాను నేను చక్కగా. సో మిగతా సమయం నాది ఎంతైతే కనుక దొరుకుతుందో అంతా నేను భక్తి చేసుకుంటూ ఉన్నాను. సో నేను మీకు ఎందుకు వచ్చానంటే కనుక ప్రభుపాద్ గారు ఇచ్చినటువంటి యొక్క పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి వర్క్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. సింపుల్ ప్రాసెస్ అది. అయినా సరే ఆ యొక్క పద్ధతిని కనుక మీరు ఖచ్చితంగా పాటిస్తే కనుక గోలోక బృందావనం వెళ్ళవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా గోలోక బృందావనం వెళ్ళవచ్చు, స్వామికి సాన్నిధ్యాన్ని పొందవచ్చు అని చెప్పి ఆవిడ బృందావనంలో కాలం చేసిన తర్వాత ఆవిడ వచ్చి ఆయన కళలో, భర్త యొక్క కళలో చెప్పింది అనమాట. సో ఆయన ఆ లెటర్ కింద మొత్తం అందరికీ కూడా, భక్తులందరికీ కూడా తెలియచేశారనమాట, ఇలా నాకు కళ వచ్చింది అని చెప్పేసి. సో అలాగా ప్రభుపాద్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గనక సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా చైతన్య మహాప్రభు ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ చూసినట్లు మనం తర్వాత శ్లోకాల్లో చూస్తాం అనమాట. ధ్రువ మహారాజు చేసినటువంటి యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది సత్యయుగంలో జరిగింది అనమాట. సత్యయుగంలో వాళ్ళకి అంత శక్తి ఉండేది, వాళ్ళు అంతలాగా యోగాభ్యాసం అవంతా కూడా చేయగలిగే వాళ్ళు. అందులోనూ ధ్రువ మహారాజ్ చేసినటువంటిది ఈవెన్ సత్యయుగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా చాలా కష్టం చేయటం అనేటువంటిది. నారదముని చెప్పారు కదా, లోకపాలకురికి, గొప్ప గొప్ప మునులకి కూడా చేయడం కష్ట సాధ్యమైనటువంటివి ఈ యొక్క కుమారుడు చేస్తాడు అని చెప్పి ఆయన ముందే చెప్పారు, ఎవరు, ఉత్తనపాదకి. సో కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం చేయడం అంటే కనుక చాలా కష్టం అన్నమాట. అందుకే మనకి చైతన్య మహాప్రభు ఏం చేశారు, 4 నియమాలను పాటించమని చెప్పారు. 16 మాలలు చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
మొత్తం 16 మాలలో చక్కగా జపం చేస్తూ ప్రభుపాద్ గారు అంటారనమాట 3 రకాలు: చాంటింగ్, డాన్సింగ్, ఫీస్టింగ్. చాంటింగ్ అంటే జపం చేయడం, సంకీర్తన యజ్ఞం చేయడము. సంకీర్తన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? డాన్సింగ్, చక్కగా నాట్యం చేస్తూ ఉండడము. తర్వాత ఏంటి? భగవత్ ప్రసాదాన్ని, ఫీస్టింగ్, చక్కగా భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం. ఇంకా చింతే ఉంది ఇందులో. ఈ 3 పనులు చేస్తూ డాన్సింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్. ఈ 3 పనులు చేస్తూ చక్కగా ఆడుతూ పాడుతూ మనము వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్రభుపాద్ గారు, చైతన్య మహాప్రభు ఇంత సింపుల్ ప్రాసెస్ మనకి ఇచ్చారనమాట. కానీ ఏం చేస్తున్నాం మనం? వీటిలో మన యొక్క తెలివితేటలన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసేసి అలా కాదు, ఇలా కాదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి ఎక్స్ట్రాలన్నీ కూడా పెట్టేసుకుని సింపుల్ ప్రాసెస్ ని కాంప్లికేట్ చేసేసుకుని మనము ఏం చేస్తున్నాము? అందులో ఉండేటువంటి ఆనందాన్ని కోల్పోయి మనం ఇక్కడే మళ్ళీ తిరుగుతూ ఉన్నాం. వైష్ణవ అపరాధాలు చేసుకుంటూ వాళ్ళని వీళ్ళని, ఆ గొడవలు ఈ గొడవలు, వీటిలో అంతా తిరుగుతూ మన సమయాన్ని అంతా వృధా చేస్తూ ఉన్నాం అనమాట. ఇవన్నీ కాకుండా మనము చక్కగా శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి యొక్క ప్రాసెస్ ని ఫాలో అవుతూ భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తూ భగవత్ ప్రసాదాన్ని కూడా మితంగా మనము సమానంగా తీసుకుంటూ మనం వెళ్తే కనుక, అదే విధంగా ధ్రువుడికి ఏ విధంగా అయితే కనుక దృఢ నిశ్చయం ఉందో అలాగే మనం కూడా ఒక కొత్త నిశ్చయం పెట్టుకోవాలన్నమాట. నేను మళ్ళీ ఇంకొక జన్మ వరకు నేను వెయిట్ చేయను, ఈ జన్మలోనే నేను ఫినిష్ చేసేయాలి. ఇంకా మళ్ళీ ఇంకో జన్మ వద్దు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ ఇంకొక తల్లి యొక్క గర్భంలో నేను వెళ్ళకూడదు, ఇంకొక గుడులోనో తల్లి గర్భంలోనో ఎందులోకో నేను వెళ్ళకూడదు. ఇదే నా యొక్క చివరి జన్మ కావాలి అని చెప్పి మనందరం కూడా కృత నిశ్చయాన్ని తీసుకుని ఆ విధంగా మనము ప్రయత్నించాలి. ధ్రువ మహారాజు లాగా మనం అందరం కూడా ప్రయత్నించాలన్నమాట. తర్వాత 2వ నెలలోను, 3వ నెలలో, 4వ నెలలో, 5వ నెలలో ఏం చేశారు ధ్రువ మహారాజు అనేటువంటివి శ్లోకాల్లో చెప్పారు మనకి. 73 నుంచి 77వ శ్లోకం దాకా ఏంటో చూద్దాం. ద్వితీయంచ తదా మాసం షష్ఠేర్భకో దినే తృణపర్ణాధిపి శీర్ణై కృతాన్నోర్భర్చయన్ విభుం. 2వ మాసమున ధ్రువుడు కేవలము 6 రోజులకొక మారు ఎండుటాకులను తృణమును భుజించి ఆ విధముగా అర్చనను కొనసాగించెను. తృతీయం చానయన్మాసం నవమే హని అద్భక్ష ఉత్తమ శ్లోక ముపాధావత్ సమాధినా. 3వ మాసమున అతడు 9 దినములకొక్క మారు కేవలము జలమును తాగి పూర్తిగా సమాధి మగ్నుడై ఉత్తమ శ్లోకుడగు భగవానుని అర్చించెను. చతుర్థమపి వై మాసం ద్వాదశే హని వాయుభక్షోజిత శ్వాసో ధ్యాయన్ దేవామధారయ. 4వ మాసమున ధ్రువుడు ప్రాణాయామమున నిష్ణాతుడై ఆ విధముగా 12 దినములకొక్క మారు కేవలము వాయువుని భక్షించెను. ఆ రీతిని అతడు తన స్థానమున పూర్ణముగా స్థితుడై దేవదేవుని అర్చించెను. పంచమే మాస్యను ప్రాప్తే జితశ్వాసో నృపాత్మజః ధ్యాయన్ బ్రహ్మాపదైకేన తస్థౌస్థాణురివాచలాః. 5వ మాసమునకు రాకుమారుడగు ధ్రువుడు శ్వాసక్రియను పూర్ణముగా నిగ్రహించి స్తంభము వలె చలనము లేకుండా ఒంటి కాలిపై నిలిచి మనస్సును పూర్తిగా పరబ్రహ్మముపై లగ్నము కావించెను. సర్వతో మన ఆకృష్య హృది బ్రూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షీత్ కించనాపరం. అతడు ఇంద్రియములను ఇంద్రియార్థములను నిగ్రహించి మనస్సును భగవద్ రూపము పైననే అనన్యముగా లగ్నము కావించెను. నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కీ జై. ధ్యానమునకు సంబంధించిన యోగ నియమములు ఇచ్చట స్పష్టముగా వివరింపబడినవి. దాని యందు మనస్సును భగవద్ రూపం పైననే అనన్యముగా లగ్నము కావింపవలెను. ఏదో నిరాకారమును ధ్యానించుట లేదా దానిపై మనస్సును సంలగ్న పరుచుట అనేది ప్రశ్నే లేదు. ఆ విధముగా చేయుటకు యత్నించుట కేవలము వృధా కాల వ్యయమే కాగలదు. భగవద్గీత యందు వివరింపబడినట్లు అది అనవసరమగు కష్టము మాత్రమే. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ధ్రువ మహారాజు
ఎంత కష్టమైనటువంటి తపస్సులు చేశారో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. చాలా చాలా కష్టం అన్నమాట. ఎంత గొప్ప యోగులు, ఋషులు, మునులు అయినా సరే ఇటువంటి తపస్సు చేయడం అనేటువంటిది చాలా కష్టం. అందులోనూ ఈ రోజుల్లో ఇంకా కష్టం. సత్యయుగంలోనూ ఇది చాలా కష్టం అన్నమాట. సో మొదటి నెల ఏం చేశారు, 3 రోజులకు ఒకసారి కపిత్త పళ్ళు, అదే విధంగా చిన్న చిన్న గింజలు ఉన్నటువంటివి అటువంటి తీసుకున్నారు. రెండవ నెల ఏం చేశారు, 6 రోజులకు ఒక్కసారి ఎండుగడ్డి ఆకులు తింటూ ఉన్నారు ఆయన, 6 రోజులకు ఒక్కసారి. ఆ తర్వాత ఏం చేశారు, 3వ నెల ఏం చేశారు, 9 రోజులకు ఒక్కసారి ఆయన నీళ్లు తాగారు. 3వ నెల 9 రోజులకు ఒకసారి కేవలం నీళ్లు మాత్రమే తాగారు. ఇంకా 4వ నెల ఏం చేశారు, 12 రోజులకు ఒక్కసారి గాలి పీల్చుకున్నారు ఆయన. 12 రోజులకు ఒకసారి గాలి పీల్చుకున్నారు. ఇంకా 5వ నెలలో ఏం చేశారంటే కనుక మొత్తం గాలి పీల్చుకోవడం కూడా మానేశారు. ఇంకా మొత్తం ఆయన యొక్క శ్వాసని, మనస్సుని, అదే విధంగా ఆయన యొక్క ఇంద్రియాలని మొత్తం అన్నింటినీ కూడా నిగ్రహించి శ్రీకృష్ణ భగవానుడి పైన, దేవదేవుడు పరమాత్మ రూపం పైన ఆయన పూర్తిగా ధ్యానం చేశారనమాట. ఎలా అంటే కనుక అస్సలు కదలిక లేదంట. కేవలం ఒంటి కాలి మీద ఆయన ఒక స్తంభం లాగా, 2 కాళ్ళ మీద కాదు, ఒంటి కాలి మీద నిలబడి, ఒక స్తంభం లాగా నిలబడి ఆ యొక్క పరమాత్మ రూపం మీద ఆయన ధ్యానం చేస్తూ అలాగే నిలబడి ఉండిపోయారంట. ఆధారం మహదాదీనం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారాయమాణస్య త్రయోలోకాశ్చ కంపిరే. మహత్తత్వమునకు ఆధారమైన వాడు, సమస్త జీవులకు ప్రభువును అగు దేవదేవుని ధ్రువుడు ఆ విధముగా వశపరచుకొనినంతటా ముల్లోకములు కంపింపసాగెను. సునీత హరిబాబు మాతాజీ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యము. ఈ శ్లోకము నందు బ్రహ్మము అను పదము ప్రధానమైనది. మహోత్కృష్టుడే కాక తన శక్తిని అపరిమితముగా విస్తరింపజేయగల వారిని బ్రహ్మన్ అను పదమును సూచించును. అట్టి బ్రహ్మమును తన హృదయమున బందీ చేయుట ధ్రువుడికి ఎట్లు సాధ్యపడెను? ఈ ప్రశ్నకు జీవ గోస్వామి చక్కగా సమాధానం మొసిగిరి. శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మమునకు మూలమనియు ఆధ్యాత్మిక భౌతిక తత్వములన్నింటికీ కూడి ఉన్నందున అతని కన్నను ఘనమైనది వేరొకటి లేదనియు ఆయన పలికిరి. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు నేను బ్రహ్మమును ఆశ్రయమును అని పలికెను. బ్రహ్మమే సర్వవ్యాపకమగు మహోత్కృష్ట తత్వమని భావించువారు పెక్కురు. ముఖ్యముగా మాయావాద తత్వవేత్తలు కలరు. కానీ ఈ శ్లోకమును అనుసరించి మరియు భగవద్గీత వంటి వేద వాంగ్మయమును అనుసరించి సూర్యకాంతికి, సూర్యగోళముకు ఆధారమైనట్లుగా బ్రహ్మమునకు దేవదేవుడే శ్రీకృష్ణుడే ఆధారమై ఉన్నాడు. భగవాను దివ్య రూపమే సమస్తాదిత్యమునకు బీజమైనందున ఆ దేవదేవుడు పరబ్రహ్మమని జీవ గోస్వామి పలికిరి. అట్టి పరబ్రహ్మమును హృదయమున నిలిచినందున ధ్రువుడు అత్యంత బరువైన దానికన్నను బరువుగా నయ్యిన తత్కారణముగా ముల్లోకముల్లోని ఆధ్యాత్మిక జగత్తు సమస్తము కంపించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ధన్యవాద. మహాతత్వమే సమస్త విశ్వమును వాణి యందు గల జీవులతో పాటు చరమమని ఎరుగవలను. సమస్త భౌతిక ఆధ్యాత్మికాంశములను కలిగియుండు అట్టి మహతత్వమునకు బ్రహ్మే ఆశ్రయము. ఇక పరబ్రహ్మము దేవదేవుడు ప్రధానము మరియు పురుషుడు రెండింటికి ప్రభువు అని ఈ సందర్భమున వర్ణితమైనది. ప్రధానమనగా సూక్ష్మతత్వము ఆకాశం మొదలగునవి. పురుషుడు అనగా సూక్ష్మమగు భౌతికత్వమును బంధుడైన ఆధ్యాత్మిక స్ఫులింగము. జీవుడు భగవద్గీత యందు వివరించబడినట్లు వీటిని పరాక్ప్రకృతి అని తెలుపవచ్చును. ఈ 2 ప్రకృతులను నియమించిన వాడైన శ్రీకృష్ణుడు ప్రధానమునకు పురుషునకు ప్రభువే ఉన్నాడు. వేదమంత్రములందును పరబ్రహ్మము అస్తంప్రవిష్ట శాస్త్ర అని వర్ణింపబడెను. అనగా దేవదేవుడు ప్రతి దానిని నియంత్రించుచు సమస్తమునందు ప్రవేశించుచున్నాడని
ఇది సూచించుచున్నది. బ్రహ్మ సంహిత 5.35 ఈ విషయమును ఇట్లు మరింత స్థిరపరచుచున్నది. అండం తరస్తత పరమాణు చయతరస్తం. అతడు విశ్వములోనే కాక అణువునందును ప్రవేశించి ఉన్నాడు. భగవద్గీతలో 10.42 శ్రీకృష్ణుడను ఇష్టాభ్యాహమిదం కృత్స్నం అని పలికెను. అనగా అతడు సమస్తమునందును ప్రవేశించి వానిని నియమించుచున్నాడు. హృదయమునందు భగవానుని నిత్య సాహచర్యములను పొంది ధ్రువునకు సహజముగానే పరబ్రహ్మముతో సమానుడయ్యను. ఆ విధముగా అతడు అత్యంత బరువు కలవాడు కాగా సమస్త విశ్వము కంపించెను. సారాంశమేమనగా శ్రీకృష్ణ భగవాను దివ్య రూపమునే హృదయమునందు సదా నిలుపుకొని ఇండువాడు తన కర్మలచే సమస్త ప్రపంచమునకు ఆశ్చర్యమును కలిగించగలగాడు. భగవద్గీత 6.47 ధ్రువపరిచినట్లు యోగ పరిపూర్ణత ఇదియే. యోగి నమాపి సర్వేషాం శ్రీకృష్ణునే హృదయమునందు సదా తలపోయిచు అతని ప్రేమపూర్వక సేవ యందు నెలకొనిడి. భక్తి యోగిలందరిలోనూ అత్యుత్తముడు. సామాన్యులకు యోగులు అష్టసిద్ధులను తెలియబడు అద్భుతమగు కార్యములను ప్రదర్శించినను విశుద్ధ భక్తుడు మాత్రమే ఆ సిద్ధులను అతిశయించి సమస్త విశ్వమును కంపింపచేయి కార్యములను నొనరించును. హరే కృష్ణ ప్రభు. ధనుత్రను. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మధారాయణాయమాణస్య త్రయోలోకాశ్చ కంపిరే. బ్రహ్మధారయణామాస్య అంటే బ్రహ్మాన్ని ధరించాడు ఆయన. ఎవరు? ధ్రువుడంట బ్రహ్మాన్ని ధరించాడని. ధరించడం మూలంగా ఏమైంది? మొత్తం ముల్లోకాలు కూడా కంపించిపోయినాయి అంట. ఏంటి బ్రహ్మాన్ని ధరించడం ఏమిటి? బ్రహ్మం అంటే ఏమిటి అని అంటే కనుక దానికి ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్పారు. ఇదే విషయాన్ని మనం చాలా సార్లు కూడా మనము చర్చించుకున్నాము. సో ఏ బ్రహ్మము అంటే కనుక ఏమిటి? పరమ ఉత్కృష్టమైనటువంటి అతను. అదే విధంగా ఆయన యొక్క శక్తిని అపరిమితముగా ఇన్ఫినిటివ్ అన్నమాట, అపరిమితముగా విస్తరింప చేయగలిగేటువంటి వాడిని ఏమంటారు? బ్రహ్మన్ అని చెప్పని అంటారు అన్నమాట. సో అటువంటి బ్రహ్మాన్ని ఆయన హృదయంలో ఎలా బంధించడానికి సాధ్యపడింది ఆయనకి, ధ్రువుడికి? బ్రహ్మాన్ని ఎవరైనా బంధించగలరా అని అంటే కనుక దానికి జీవ గోస్వామి చక్కగా సమాధానం ఇచ్చారనమాట. బ్రహ్మము ఎవరు అని అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడే ఆయన బ్రహ్మానికి మూలము. బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో ఆ యొక్క బ్రహ్మజ్యోతి కూడా ఆయనే మూలము. ఆ బ్రహ్మజ్యోతి అనేటువంటిది ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేహ కాంతి యొక్క బ్రహ్మజ్యోతి అనేటువంటిది మొత్తం వైకుంఠ లోకాలకు అన్నిటికీ కూడా మధ్యలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుందన్నమాట. సో భగవద్గీతలో చెప్పారు. ఏం చెప్పారు స్వామి? నేనే బ్రహ్మానికి ఆశ్రయాన్ని నేనే అని చెప్పి చాలా క్లియర్ గా మనకి చెప్పారనమాట. సో అదే విధంగా మళ్ళీ సూర్యగోళానికి సూర్యుడు ఏ విధంగా అయితే కనుక ఆధారమైందో మొత్తం బ్రహ్మం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడే పైనే ఆ యొక్క బ్రహ్మం అంతా కూడా ఆధారపడి ఉందన్నమాట. సో దీని ప్రకారం జీవ గోస్వామి చెప్పింది ఏంటంటే కనుక ఆయన యొక్క దివ్య రూపమే మొత్తం అన్నింటికీ కూడా బీజము, మూలము. కాబట్టి ఆ యొక్క దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే ఆయన పరబ్రహ్మము అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే కనుక ఆ యొక్క పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఆయన హృదయంలో నిలుపుకున్నాడు ఆయన ధ్రువుడు. సో ఆయన ఏం చేశాడు? పరమాత్మతోటి డైరెక్ట్ గా ఆయన సంబంధం పెట్టుకోగలిగారు అనమాట. సో పెట్టుకున్నటువంటి స్థితిలో ఏంటంటే కనుక ఆయన ఒక పర్టికులర్ యోగాభ్యాసంలో ఒక ముఖ్య ఘట్టానికి ఆయన చేరుకున్నారు. కాబట్టి ఏమవుతుంది? ధ్రువుడు ఎలా అయిపోయారంట? మొత్తం అన్నిటికంటే బరువైన దానికి అంతటికంటే కూడా బరువైన దాని కింద ఆయన అయిపోయారు అనమాట. సో కాబట్టి ఆయన మొత్తం ముల్లోకాలు ఆధ్యాత్మిక జగం అంతా కూడా కంపించిపోయింది అనమాట. ఇంకా ఈ యొక్క మహత్తత్వం ఏదైతే ఉంటుందో మనం చెప్పుకున్నాం, మహత్తత్వము యొక్క మహత్తత్వానికి కూడా ఆధారం ఏమిటి? బ్రహ్మమే. అదేవిధంగా మళ్ళీ యొక్క ప్రధాన దగ్గర నుంచే మనకి యొక్క మోడ్స్ టైం దాని మీద ప్రధాన మీద పడినప్పుడు ఏమైంది? జీవులందరూ కూడా పడినప్పుడు ఆ తర్వాత మహత్తత్వం వచ్చింది మనకి. సో కాబట్టి మళ్ళీ పురుషులు ఎవరైతే కనుక భౌతిక ప్రపంచంలో జీవులు ఎవరైతే ఉన్నారో
తటస్థ శక్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పురుషులు అంటారు, ఎంజాయర్స్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పరమ పురుషులం కాదు కానీ మనం కూడా చిన్న చిన్న ఎంజాయర్స్ అన్నమాట. సో ఈ యొక్క పురుషులకి అదే విధంగా ప్రధానకి రెండిటికి కూడా ప్రభు ఎవరు? ఆయనే శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. సో కాబట్టి జీవుడికి కూడా ఆయనే ఆధారము. సో అపరా ప్రకృతి పరా ప్రకృతి, ఆధ్యాత్మిక శక్తి అదే విధంగా భౌతిక శక్తి రెండింటికి కూడా ఆయనే యజమాని. సో మొత్తం అన్నింటికి కూడా ఆయనే ప్రభువు, అన్నింటినీ కూడా ఆయనే నియమిస్తూ ఉన్నాడు. ప్రతి చోట కూడా ఆయనే ఉన్నాడు. ఆ యొక్క శక్తులు అన్నింటిలో కూడా ఆయనే ప్రవేశించాడు. సో మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్పారు, అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పారు. ఆయన యొక్క ప్రతి అండంలో కూడా ప్రతి అణువులో కూడా ఆయన ప్రవేశించారు. ఆయన పరమాత్మ కింద అన్నమాట, క్షీరోదక సాయి విష్ణువు కింద ప్రతి అణువులో కూడా ఆయన ప్రవేశించడం జరిగింది. అదే విధంగా జీవులు ఎవరైతే ఉన్నారో మన అందరి హృదయాల్లో కూడా ఆయన పరమాత్మ కింద ఆయన ఉన్నారు. క్షీరోదక సాయి విష్ణు యొక్క ఎక్స్పాన్షన్ అన్నమాట. సో కాబట్టి ధ్రువుడు ఏం చేశారు? ఆయన ఆ విధంగా పరమాత్మతోటి ఆయన సంబంధం పెట్టుకున్నారు. సంబంధం పెట్టుకుని ఆయన ఏమైందంటే కనుక హృదయంలోనే ఆయన యొక్క సాన్నిధ్యాన్ని, నిత్య సహచర్యాన్ని ఆయన పొందగలిగారు అన్నమాట. కాబట్టి ఏమైపోయింది? ఆయన ఇంచుమించు ఆయన పరబ్రహ్మంతో సమానంగా అయిపోయారు. మిగతా యోగులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమొస్తాయి? అష్టసిద్ధులు వస్తాయి. అష్టసిద్ధులు అణిమ, లగిమ, గరిమ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఎవరైతే యోగాభ్యాసం చేస్తారో ఈ యొక్క యోగాభ్యాసం అన్నిటికంటే కూడా చాలా చిన్నగా అయిపోవడము, చాలా పెద్దగా అయిపోవడము, చాలా తేలిగ్గా అయిపోవడము, చాలా బరువుగా అయిపోవడము. సో ఎక్కడ కావాలంటే కనుక అక్కడికి వెళ్ళిపోవడము. సో ఎవరిని కావాలంటే కనుక వాళ్ళని నియంత్రించడము. సో ఏది కావాలనుకున్నా సరే వెంటనే ఆ పని జరిగిపోవడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అష్టసిద్ధులు అంటారు అన్నమాట. కానీ ధ్రువ మహారాజ్ ఏంటంటే కనుక ఈ యొక్క అష్టసిద్ధుల్ని కూడా దాటి ముందుకు వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడు? వాటిలన్నిటిని కూడా అతిశయించి సమస్త విశ్వాన్ని కూడా కంపింప చేయగలిగేటువంటి పనులు ఆయన చేయగలుగుతున్నారు. ఇంచుమించు ఆయన బరువు స్వామిలాగా మొత్తం అంత బరువుగా ఆయన అయిపోయారన్నమాట. యదైకాపాదేన సపార్థివార్భక తత్తౌ తదంగుష్ట నిపీడితామహీ సనామ తత్రార్ధ భినేంద్ర దిష్టిత తరీవ సవ్యేతరత పదే పదే. రాజకుమారుడకు ధ్రువుడు స్థిరముగా ఒంటి కాలిపై నిలిచినప్పుడు అతని కాలి బొటన వేలి ఒత్తిడికి ఏనుగు పడవ నెక్కినప్పుడు దాని అడుగులకు పడవ అటు ఇటు కంపించినట్లుగా సగము భూమి కృంగిపోయెను. లక్ష్మీదేవి మాతాజీ చదవండి మొదటి పారాగ్రాఫ్. గీతా శ్రీకాంత్ మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఈ శ్లోకమునందు పార్థివార్భక రాజకుమారుడు అను పదము ప్రధానమైనది. గృహమునందున్నప్పుడు ధ్రువుడు రాజకుమారుడైనను తండ్రి ఒడిలో చేరుటకు అడ్డు చెప్పబడిన. కానీ భక్తి యోగమున ఆత్మానుభవమున పురోగతిని బడిసినంతనే తన కాలి బొటనవేలి ఒత్తిడిచే అతడు భూమిని కిందకు నెట్టగలిగెను. సామాన్య చైతన్యమునకు కృష్ణ భక్తి భావనకు భేదమిదే. సామాన్య చైతన్యం నందు రాజకుమారుడు కూడా తన తండ్రి నుండి ఏదేని పొందలేకపోవచ్చును. కానీ అతడే హృదయమునందు పూర్ణమగు కృష్ణ భక్తి భావనను పొందినప్పుడు తన కాలి బొటన వేలి ఒత్తిడిచే భూమిని కృంగునట్లుగా చేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తండ్రి ఒడిలోనికే చేరినట్టి ధ్రువుడు భూమిని అంతటిని ఎట్లు కృంగునట్లుగా చేయగలిగాను అని ఎవరైనాను ప్రశ్నించే అవకాశం కలదు. ఇది నగ్న మాతృక తర్కమునకు ఉపమానము వంటిదైనందున దీనిని విఘ్నులు ఆమోదించరు. బాల్యమున తల్లి నగ్నముగా ఉన్నది కనుక వయసు వచ్చిన తర్వాత కూడా ఆమె నగ్నముగా నుండవలనని వాదించుటయే ఆ తర్కము. ధ్రువుని సవతి తల్లి ఆ రీతినే తలుచుచుండవచ్చును. ధ్రువుడు తన తండ్రి ఒడిలో చేరుటకు తాను నిరాకరించినందున భూమి కుంగిపోనట్లుగా చేయుట వంటి అద్భుత కార్యములను అతడెట్లు చేయగలడు? దేవదేవుడగు శ్రీకృష్ణుని తన హృదయం నందు తదేకముగా ధ్యానించుచు ధ్రువుడు భూమినంతటినీ పడవనెక్కిన ఏనుగు పడవను కృంగినట్లుగా చేయి రీతి క్రిందికి
క్రిందికి నెట్టివేయగలిగానని వినినప్పుడు ఆమె తప్పక పరమాశ్చర్య చికితురాలై ఉండవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చేస్తున్నారు ఆయన? ధ్రువుడు మనం చెప్పుకున్నాం, ఆయన ఒంటి కాలు మీద నిలబడి ఆయన తపస్సు చేస్తూ ఉన్నారు. సో ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేయాలంటే కనుక ఏం చేయాలి? కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఏం చేయాలి? బొటన వేలుని కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అప్పుడప్పుడు, కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం. సో ఎప్పుడైతే గనక స్వామి మీద పూర్తిగా ధ్యానం చేస్తూ ఉన్నారో 5వ నెల వచ్చేసరికి ఆయన పూర్తిగా మొత్తం శ్వాసను కూడా బంధించేసి పరమాత్మతోటి సంబంధం పెట్టుకుని, ఇంకా 6వ నెల వచ్చేసరికి ఏమైపోయారు? ఆయన పూర్తిగా భగవానుడితోటి సమానంగా ఆ విధంగా ఆయన అయిపోయారు అనమాట. పరమాత్మతో సమానంగా ఆయన అయిపోయారు అనమాట. సో ఆ విధంగా ఆయన ఏమైపోయారు? చాలా హెవీ అయిపోయారు అనమాట. సో ఒక్కొక్కసారి అది బ్యాలెన్స్ చేయడానికి నిలబడి ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? బొటన వేల మీద ఎక్కువ ఒత్తిడి పెట్టినప్పుడు ఏమైందంటే భూమి సగం కుంగిపోయిందంట. ఎలా అయితే కనుక ఒక పడవలో ఏనుగుని ఎక్కిచ్చారు అనుకోండి, ఆ ఏనుగు ఒకసారి అడుగు అటు ఇటు వేసింది అనుకోండి, ఏమైంది? పడవ మొత్తం ఊగిసలాడిపోతుంది. కొంచెం తేడాగా ఆ చివరి ఈ చివరి వేస్తే పడవ రివర్స్ కూడా అయిపోతుందండి. సో అదే విధంగా ఎప్పుడైతే ధ్రువ మహారాజు ఈ విధంగా భగవంతుడితోటి ఆయన ధ్యానంలో మమేకం అయిపోయారో, ఆయన పూర్తిగా విశ్వానికి ఎంతైతే గనక బరువు ఉంటుందో అంత బరువు అయిపోయారు ఆయన. కాబట్టి ఆయన బొటన వేలుతోటి కిందకి నొక్కితే గనక భూమి కూడా కిందకి కృంగిపోయిందంట. సో ఇవంతా కూడా ఎలా పాసిబుల్ అవుతుందండి? అర్భక చిన్న పిల్లవాడైనా 5 సంవత్సరాల పిల్లవాడు గట్టిగా చెప్తే గనక వాళ్ళ నాన్నగారు ఒళ్ళో కూడా ప్రెషర్ పెట్టి గొడవ పెట్టి ఆయన ఎక్కలేడు. వాళ్ళ తల్లి చెప్పిన మాటలు విని పూర్తిగా ఏడుస్తూ ఉన్నాడు సవి చెప్పిన మాటలు విని. అలాంటి వ్యక్తి ఈ విధంగా ఎలా చేసేసాడండి అని చెప్పేసి ఎవరైనా అడిగారు అనుకోండి, అది చాలా తప్పు అనమాట. ఓకే, చిన్నప్పుడు అప్పుడు ఆయన ఉన్నప్పుడు 6 నెలల క్రితం ఆయన చేయలేకపోయాడు, ఇప్పుడు చేయగలుగుతున్నాడు. ఎలా అంటే కనుక దీనికి ఒక లాజిక్ చెప్తారనమాట. సో చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లి ఏమవుతుంది? అతనికి ముందు నగ్నంగా ఉంటుంది. సో అలాగని చెప్పేసి పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండాలి అని చెప్పి ఎవరైనా అన్నారనుకోండి, అదేంటది? లాజిక్ కరెక్ట్ కాదు, అది తప్పది. సో అలాగే చిన్నపిల్లవాడి కింద ఉన్న ధ్రువుడు చేయలేకపోయాడు కొన్ని పనులు. వాళ్ళ తండ్రి ఒళ్ళోకి వెళ్ళడానికి కూడా ఆయనకి కుదరలేదు, బలవంతంగా కూడా వెళ్ళలేకపోయాడు ఆయన. కానీ అలాంటి ఆయన ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడా అంటే కనుక అవును, పాసిబిలిటీ అవుతుంది. కుదరదు అని అంటే కనుక అది లాజిక్ రాంగ్ అనమాట, తర్కం రాంగ్ అనమాట. సో ఆవిడ తల్లి కూడా ఏంటంటే సవితల్లి కూడా సురుచి కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటే గనక అవునా అని చెప్పి ఆవిడ కూడా ఆశ్చర్యపోతుంది అనమాట. సో ధ్రువుడు చేసినటువంటి గొప్ప యాక్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. తస్మిన్న విద్యాయసి యతి విశ్వమాత్మను ద్వారం నిరుద్యాసు మనన్యయాధియా లోకాని రుచ్వాస నిపీడితాభృశం సలోకపాలా శరణం యుయుర్హతిం హరిం. పూర్తి ధ్యానం వలన ధ్రువుడు విశ్వాత్ముడకు విష్ణువుతో గురుత్వమునందు దాదాపు ఏకమై శరీర రంధ్రములనన్నింటినీ నిరోధించినప్పుడు సమస్త విశ్వం యొక్క శ్వాసయే నిలిచిపోయెను. లోకపాలురందరును ఊపిరాడక అంతట దేవదేవుడగు శ్రీహరిని ఆశ్రయించిరి. శాంతకుమారి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. పద్మిని మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధనప్రమాణాలు. విమానమునందు వందలాది మంది కూర్చొని ఉన్నప్పుడు వారందరూ వ్యక్తిగతాంశములు అయినను ఏలాది మైళ్ళ వేగముతో ప్రయాణించు ఆ విమానం యొక్క వేగమును సమానంగా పంచుకుంది. అదే విధముగా అంశమాత్ర శక్తి పూర్ణ శక్తితో జతకూడినప్పుడు దానితో సమానముగా శక్తివంతము కాగలదు. కడచిన శ్లోకమును వివరించినట్లుగా ధ్రువుడు తన ఆధ్యాత్మికోన్నతికి కారణము దాదాపు పూర్ణ గురుతత్వమై భూమినంతటిని కురుమినట్టు చేయగలిగింది. అంతేకాకట్టి ఆధ్యాత్మిక శక్తిచే అతని దేహము విశ్వము యొక్క దేహమునయ్యను. ఆ విధముగా మనసు దేవదేవునిపై కేంద్రించుకున్నటకు తన దేహ రంధ్రములన్నింటినీ అతను నిరోధించినప్పుడు దేవతలతో సహా సమస్త జీవులు విశ్వము యొక్క సమస్తాంశములు ఊపిరాడినట్టుగా ఉక్కిరి బిక్కిరయ్యేది. ఏమి జరిగినో తెలియజాలక వారు దేవదేవుడు శ్రీహరిని ఆశ్రయించారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తన 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 దేహరంధ్రములను మూసి తద్వారా సమస్త విశ్వము యొక్క ప్రాణద్వారములనే ధ్రువుడు మూసివేయగలిగిన ఈ ఉపమానము స్పష్టంగా సూచించదేమనగా భక్తుడు తన భక్తి యోగంచే ప్రపంచ జనులందరినీ భక్తులుగా మార్చగలడు. కృష్ణగత చిత్తుడగు విశుద్ధ భక్తుడు ఒక్కడు ఉన్నప్పటికీ అతడు సమస్త ప్రపంచ చైతన్యమును విశుద్ధ కృష్ణ భక్తి భావనలోనికి హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఏమవుతుంది మనము హరే కృష్ణ మార్చగలడు. ధ్రువ చరిత్రము అధ్యాయం చేయించే దీని అవగతం చేసుకుంటే మనకు కష్టం ఏమీ కాదు. హరే కృష్ణ గురించి. థ్యాంక్ యూ గురించి. హరే కృష్ణ. సో మనం విమానంలో వెళ్తున్నాం అనుకోండి. సో ఎప్పుడైనా సరే రన్నింగ్ బస్ లోంచి మీరు కిందకి దిగారా? దిగినప్పుడు ఏమవుతుంది, మనకి బాగా ఫాస్ట్ గా వెళ్తుంది బస్సు. ఆ బస్సు నుంచి మనం దిగడానికి ప్రయత్నించాం అనుకోండి, ఏమవుతుంది, వెంటనే స్పీడ్ తగ్గకుండా కింద పడిపోతాం మనం. సో అలాగే మనము బాగా పరిగెడుతున్నటువంటి బస్సును ఎక్కాలనుకోండి, మనం వెంటనే ఎక్కడానికి ప్రయత్నిస్తే మనం ఎక్కగలమా? మనం కూడా కొంచెం సేపు పరిగెత్తాలి. ఎక్కేటప్పుడు పరిగెత్తాలి, దిగేటప్పుడు కూడా పరిగెత్తాలి, లేకపోతే మనం పడిపోతాం. సో అలాగే మనము విమానం ఎక్కాం అనుకోండి, ఏమవుతుంది, మనమందరం కూడా ఇండివిజువల్ ఐటమ్స్. మనందరం కూడా విమానం ఒక ఐటమ్, మనం ఒక ఐటమ్. సో మనం ఎప్పుడైతే విమానంలో కూర్చున్నామో, విమానం వెళ్తోంది అనుకోండి, ఏమవుతుంది, మనం కూడా విమానంతో సమానమైనటువంటి స్పీడ్ లో వెళ్తూ ఉంటాం. మనం విమానంలో లోపల ఉన్నాం, కానీ మనం కూడా మన స్పీడ్ ఏంటి, విమానం స్పీడ్ తోటి సమానం. మన స్పీడ్ విమానం స్పీడ్ తోటి సమానం. విమానానికి ఎంత అయితే కనుక కైనెటిక్ ఎనర్జీ ఉంటుందో మనకు కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. ఆ యొక్క గతిశక్తి అంటారు. సో విమానానికి ఎంత అయితే కనుక కైనెటిక్ ఎనర్జీ ఉంటుందో మనకు కూడా అంతే ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ. అలాగే ఇక్కడ ధ్రువుడు కూడా ఏంటంటే కనుక ఆయన పరమాత్మతోటి ఆయన ధ్యానం చేస్తూ పరమాత్మతోటి ఆయన పూర్తిగా మమేకం అయిపోయారు. ఆయన మమేకం అయిపోయినప్పుడు ఏమైంది, పరమాత్మలాగా ఆయన విశ్వాత్మలాగా అయిపోయారు అనమాట. ఆయన ఇంచుమించు విశ్వాత్మలాగా అయిపోయి ఆయన ఏంటంటే కనుక ఆయన ఏం చేశారు, అప్పుడు ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆయన గాలి పీల్చుకోవట్లేదు అని చెప్పుకున్నాం కదా మనం. ఆయన ఎప్పుడైతే కనుక ఆ విశ్వాత్మలాగా అయిపోయారో ఆయన గాలి పీల్చుకోవడం మానేసి ఆయన యొక్క నవరంధ్రాలని కూడా ఆయన క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసేసినప్పుడు ఏమైంది, మొత్తం ఆయన విశ్వాత్మ కాబట్టి మొత్తం విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవతలు జీవులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఊపిరి ఆగిపోయింది అనమాట. సఫకేషన్ అయిపోయిందంట. అందరికీ కూడా గాలి పీల్చుకోలేకపోతున్నారు. జీవులందరికీ చాలా కష్టం అయిపోతుంది. అప్పుడు దేవతలందరూ కూడా ఏం చేశారంట, లోకపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని ఆ యొక్క శ్రీహరి దగ్గరికి వాళ్ళు వెళ్ళారనమాట. సో ఒక ధ్రువ మహారాజు కేవలం శ్వాసని బంధించడం ద్వారా భక్తి కరెక్ట్ గా చేయడం మూలంగా ఆయన ఏం చేశారు, మొత్తం జీవులందరికీ కూడా ఆయన గాలి ఆడకుండా కూడా చేయగలిగారు అనమాట. అలాంటిది ఒక్క శుద్ధ భక్తుడు ఉన్నా సరే ఏమవుతుంది, ఆయన మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన భక్తుల కింద చేయగలరు. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక శ్రీల ప్రభుపాదులు వారు చేసినటువంటి పనులు అనమాట. ఆయన ఒక చిన్న పాస్ట్ టైం చెప్పుకుని మనము ఈరోజు సెషన్ పూర్తి చేద్దాం. ఏమైంది, శ్రీల ప్రభుపాదులు వారు రష్యా వెళ్ళారు. మొత్తం అన్ని దేశాలకి కూడా ఆయన ప్రీచింగ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆయన ఒకసారి ఏం చేశారు, ఆయన మరి రష్యాలో కూడా మనము యొక్క కృష్ణ సంబంధ జ్ఞానాన్ని పెంచాలి, అక్కడ కూడా కృష్ణ కాన్షియస్నెస్ స్ప్రెడ్ చేయాలి అని చెప్పి ఆయన రష్యా వెళ్ళారు. కానీ అప్పట్లో ఏంటంటే కనుక రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అన్నమాట. చాలా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అన్నమాట. ప్రజలందరి మీద కూడా ఫుల్ నిఘా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రష్యాలో అంత నిఘా లేదు. ఇప్పుడు అంత నిఘా చైనాలో ఉంది. అప్పట్లో రష్యాలో ఉండేదన్నమాట. సో ప్రజలందరి మీద కూడా ఫుల్ కంట్రోల్ ఉండేదన్నమాట వాళ్ళు. సో కమ్యూనిస్ట్ వాళ్ళ పద్ధతి ఏంటంటే కనుక భక్తి చేయకూడదు, భగవంతుడు లేరు, కేవలం తిండి తినాలి, పని చెయ్యాలి, ఇదే అన్నమాట వాళ్ళ యొక్క సిద్ధాంతం. అయితే కనుక అదే అన్నమాట. సో ప్రభుపాద్ గారు ఈ విషయం చెప్పాలి అనడానికి అక్కడ రష్యా వెళ్ళడానికి ఆయన వెళ్తారనమాట. రష్యా వెళ్ళడానికి వీసా దొరకాలంటే కూడా చాలా కష్టం అన్నమాట.
అడగాల్సి ఉంటుంది, ఎందుకు వెళ్తున్నారు, మా కంట్రీ ఎందుకు వస్తున్నారు, మీ పని ఏంటి అని. సో ప్రభుపాద్ గారు ఏం చేస్తారంటే కనుక అక్కడ ఇండియన్ ఫిలాసఫీ సిస్టమ్స్ చదివేటువంటి ఒక ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఉంటారు. ఆయనతోటి మీటింగ్ ఉంది, నేను డిస్కషన్స్ చెయ్యాలి, కాబట్టి 3 రోజులు నాకు వీసా ఇవ్వండి అని చెప్పి అప్లై చేసుకుంటారు. ప్రభుపాద్ గారు ఆయనతో పాటు ఒక అమెరికన్ డివోటీ అన్నమాట. వాళ్ళిద్దరూ రష్యా వెళ్తారనమాట. సో వెళ్ళినప్పుడు ఆయన ఏమనుకుంటారు, అట్లీస్ట్ ఆ సైంటిస్ట్ ఎవరైతే, ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నాడో, ఆయన ఇండియన్ స్టడీస్ చేసే ఆయన దగ్గరికి వెళ్దాము అని ఆయన అనుకుంటారు. వెళ్ళి ఆయనతో మాట్లాడతారు. మాట్లాడి ఏదో కొంచెం మాట్లాడతారు. ఆయన పెద్ద ఇంట్రెస్టెడ్ ఏం కాదు, ఏదో ఎకనామికల్ గా ఉన్నాడు ఆయన, అంతే, అయిపోయింది. సో బయటకి ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ప్రభుపాద్ గారు హోటల్ రూమ్ కి రెస్ట్రిక్టెడ్ అనమాట మాస్కోలో, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో ఆయనకి ఫుడ్ తినడానికి కూడా కష్టంగా ఉందని చెప్పి శిష్యుని పంపిస్తే ఆయన బయటికి వెళ్ళి ఏవో కొన్ని బంగాళాదుంపలు, ఏవో కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకుని వచ్చారన్నమాట. తీసుకొచ్చి అక్కడ అవి కూడా ఏంటి రెస్ట్రిక్టెడ్ గా ఉండేవంట, అంతా కూడా క్యూలో నిలబడి కొనుక్కోవాలి. అవి కూడా వెళ్ళి ఒక క్యూలో నిలబడి కొనుక్కుంటూ ఉంటే కనుక ఆయన ఎవరో కొంతమందికి ప్రీచింగ్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తారనమాట. చేస్తే కనుక వెంటనే ఒక ఆయన, నాకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను, పలానా అడ్రస్ కి రండి అని చెప్పి ఒక చిన్న స్లిప్ ఒకటి ఇస్తారంట. ప్రభుపాద్ నేను ఇలా చేశాను, నేను ఇలాగ స్లిప్ ఒకటి తీసుకొచ్చారు అంటే కనుక నువ్వు వెళ్ళావంటే కనుక నేను అరెస్ట్ చేస్తారు అక్కడ, ఆయన వచ్చిన అతను పోలీస్ అతను అని చెప్పి చెప్తారు ప్రభుపాద్ గారు. సో అంత టఫ్ గా ఉంటుంది అనమాట. సో ఇలాగ మళ్ళీ ప్రభుపాద్ గారు ఈయన బయటికి వాకింగ్కి వెళ్తే కనుక అక్కడ ఇండియన్ అంబాసిడర్ అన్నమాట. ఇండియా అంబాసిడర్స్ ఉంటారు కదా, మన వాళ్ళు రాజదూతులు ఉంటారు కదా. సో అందులో పనిచేసేటువంటి ఒక వ్యక్తి యొక్క కొడుకు అనమాట, ఆయన పేరు నారాయణ అన్నమాట. సో ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు అక్కడ బయట ప్లే గ్రౌండ్ లో. సో ఈయన ఇండియన్ లాగా ఉన్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయి వచ్చి ఈయన ప్రభుపాద్ గారిని కలుస్తాడు అనమాట. కలిస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో, రండి మా హోటల్లో మాట్లాడుకుందాం అని చెప్పి ప్రభుపాద్ గారు వాళ్ళిద్దరిని కూడా పిలుస్తారు. హోటల్లో కూర్చోబెట్టి ఆయన ప్రభుపాద్ గారు కొంచెం భక్తి గురించి అంతా కూడా చెప్పడం మొదలు పెడతారు వాళ్ళిద్దరికి. సో రెండో రోజు ఏమవుతుంది, ఈయన నారాయణ రాడు, ఈ అబ్బాయి వస్తాడనమాట, ఇంకో అబ్బాయి. సో రష్యన్ అనమాట అతను. ఆయన వస్తే గనక ప్రభుపాద్ గారు ఆయన కూర్చోబెట్టి మొత్తం కంటిన్యూస్ గా మొత్తం భక్తి యోగం గురించి అంతా కూడా కంటిన్యూస్ గా, ఆయనకి ఎన్ని రోజులు ఉన్నారో నాకు గుర్తులేదు కానీ ఒక 7-8 days 1 week ఎంతో ఉంటారనమాట ప్రభుపాద్ గారు. ఆయన కూర్చోబెట్టి మొత్తం అంతా కూడా చెప్పేసి ఆయనకి భక్తి గురించి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆయనకి ఇనిషియేషన్ కూడా చేసేస్తారు ప్రభుపాద్ గారు. ఆ అబ్బాయికి ఇనిషియేషన్ చేసి ప్రభుపాద్ గారు వెళ్ళిపోతారు. ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ కదా, అక్కడ రష్యాలో ఎక్కువ రోజులు ఉండలేరు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాద్ గారు ఆ రోజు ఆ ఒక్క అబ్బాయికి చెప్పారు కృష్ణ భక్తి గురించి. ఈ రోజు రష్యాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ అంటే గనక కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్ అన్నమాట. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఇంకా కొంతమంది చెప్పడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కొంతమంది మాతాజీలు ఉంటే కనుక వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ మాతాజీని జైల్లో పెట్టారంట. జైల్లో పెడితే పాపం ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నా సరే ఆవిడకి అబార్షన్ కూడా అయిపోయిందంట జైల్లోనే. సో చాలా కష్టాలు పడ్డారంట, చాలా మందిని చంపేశారంట కూడా. ఎందుకంటే అవన్నీ బయటికి రావు న్యూస్ లో, అవన్నీ ఐరన్ కర్టెన్ అన్నమాట. అవన్నీ కూడా తట్టుకుని వాళ్ళందరూ కూడా భక్తి ప్రచారం చేశారు. సో అలాగా ప్రభుపాద్ గారు చెప్పినటువంటి ఒక్క వ్యక్తి మూలంగా ఈ రోజు రష్యాలో కొన్ని లక్షల మంది డివోటీస్ ఉన్నారు, వేల మంది డివోటీస్. ఎంత సిన్సియర్ గా చేస్తున్నారంటే వాళ్ళు భక్తి అంత బాగా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. రష్యా నుంచే ఉక్రెయిన్ ఇలాగ యూరోప్ అంతా కూడా స్ప్రెడ్ అయింది అనమాట. సో ఇక్కడ ప్రభుపాద్ గారు రాసిన సెంటెన్స్ ఉంది కదండి, ఇక్కడ ఒక్క భక్తుడు ఉంటే గనక మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా కృష్ణ భక్తి ఇవ్వగలడు అంటే గనక ప్రభుపాద్ గారు ఒక్క అతనికి ఇనిషియేషన్ చేశారు రష్యాలో. ఎంతమంది భక్తులు అంటే గనక ఇప్పుడు రష్యాలో లెక్కలేదన్నమాట. సో చాలా ఫాస్ట్ గా యొక్క ఇస్కాన్ కృష్ణ భక్తి అంతా కూడా రష్యాలో పెరుగుతుందంటే కనుక ప్రభుపాద్ గారు ఆయన చెప్పినటువంటి ఎక్సెండెన్స్, ప్రభుపాద్ గారు రాసినటువంటి ఒక్కొక్క వాక్యానికి కూడా అంత శక్తి ఉంటుంది అన్నమాట. సో కృష్ణ ఎంపవర్డ్, ఈ పర్పట్స్ అన్ని కూడా ఏంటంటే కనుక కృష్ణుడు రాయిపించారు అనమాట ప్రభుపాద్ గారి చేత. ఇవన్నీ మన అదృష్టం, ఇవన్నీ కూడా ఆ భాష్యం కూడా దొరుకుతుందండి. ఇదివరకు భాగవతం దొరకడం అంటే కనుక చాలా కష్టం అన్నమాట. భాగవతం పుస్తకం దొరకాలి అని అంటే కనుక చాలా కష్టం. ఒకవేళ దొరికినంత కూడా అదంతా ఎక్కడ సాంస్క్రిట్ లో ఉంటుంది. ఆ పదం ఒక్కొక్కటి కూడబలుకుని మనం అర్థం చేసుకోవడానికి ఓన్లీ భాష్యం లేకుండా మనకి ట్రాన్స్లేషన్ ఒకటి ఉన్నా కూడా మనకు అర్థం అవదు. కానీ ప్రభుపాద్ గారు రాసిన పర్పట్స్, భక్తి వేదాంత పర్పట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి ఆ పర్పట్స్ చదివినా సరే కూడా కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వవు. చాలా విషయాలు అంత డీప్ గా ఉంటాయి అన్నమాట. కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం అవ్వన్నమాట. అంత డీప్ గా ఉంటాయి అవన్నీ కూడా. సో కాబట్టి ఎంతో అదృష్టం చేసుకుంటేనే గానీ
ఒక భాగవతం గాని శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యాలు, ఇంకా చెప్పాలంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యాలు దొరికినాయి. సో కాబట్టి ఈ యొక్క భాగవతాన్ని వదిలిపెట్టకుండా నిత్యం భాగవత సేవయా, సో ప్రతిరోజు కూడా భాగవతానికి సేవిస్తూ మనము ప్రభుపాద్ గారు చెప్పినటువంటి 16 మాలలు జపం చేస్తూ 4 రకాలైనటువంటి పనులను మానేస్తూ మిగతా వ్యర్థమైనటువంటి విషయాలకి మన యొక్క సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్తే గనక, కృత నిశ్చయంతో ముందుకు వెళ్తే గనక ఈ జన్మలోనే మనము భగవద్ధామానికి చేరుకోగలము. సో అందరూ కూడా ఆ విధంగా చేరుకోవాలని అందరం కూడా ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. చాలా బాగుంది ప్రభుజీ వాళ్ళ క్లాసు. ధ్రువుడు గురించి ఆయన ఒంటికాల మీద అలా ఆలోచించుని అంత తపస్సు చేశారంటే, ఇప్పుడు మనం కనీసం తిన్నంగా కూర్చొని జపం కూడా చేయలేకపోతున్నాం. ఆ 16 మాలు ఒక్కసారి కూర్చొని చేయలేం, మధ్యలో 2-3 సార్లు అన్నా లేకవలసి వస్తుంది. చాలా బాగుంది ప్రభుజీ. అంతా భాగవతము ధ్రువ మహారాజు గొప్పతనం మాతాజీ. అంత చిన్న పిల్లవాడుగా ఉండి నీళ్లు కూడా తాకుండా అన్ని నెలల పాటు అన్ని రోజుల పాటు చేయడం అనేది నిజంగా చాలా దక్షుడు గురించి మనం ఆ విధంగా ఉండకూడదు అని తెలుసుకున్న తర్వాత నిజంగా చిన్నప్పుడు ఏదో విన్నాం ధ్రువుడు గురించి, ఇలా చిన్న వయసులోనే ఇట్లా అయ్యింది అని. అంటే ఇంత డీటెయిల్డ్ గా మనకు తెలియదు. ఎంత బాగా చదివేసరికి మనం నిజంగా మాతాజీ చెప్పినట్టు ఒక 10 నిమిషాలు పట్టుమని కూర్చొని జపం చేయడానికి అటు ఇటు కదులుతూనే ఉంటాం. నిజంగా అంత చిన్న పిల్లవాడు. చాలా చాలా నిజ్జల ఏకాదశి చేసిన దానికి మంది కావడం నీళ్ళు తాగలేక నీళ్ళు తాగకుండా ఉండలేమన్నాం నిజ్జల ఏకాదశి. మరి చిన్నపిల్లాడు ప్రభుజీ ఒక్కరోజు చేసినందుకు 2 రోజులు పడుకున్నాం ప్రభుజీ. మరి కరెక్ట్ మాతాజీ, కరెక్ట్. ఒక్కరోజు చేసి మనం 3 రోజులు రెస్ట్ తీసుకున్నాం. అదే నిజ్జల ఏకాదశి చేయలేమన్నాం మా కొట్టోళ్ళు. హరే కృష్ణ మాతాజీ, నిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ బాగా జరిగిందా? నేను మిస్ అయ్యాను. మీరు రాలేదా? రాలేదు మాతాజీ, నిన్న అటెండ్ రాలేదు. రత్నకుమారి మాతాజీ రాలేదు. కుమారి మాతాజీ కనబడలేదు నిన్న. నిన్న మాతాజీ మీరు బాగా చెప్పారు, మిస్ అయ్యారే నిన్న. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, బ్రహ్మ మీద ధ్యానం చేస్తే బ్రహ్మజ్యోతికి వెళ్తాము. పరమాత్మ మీద ధ్యానం చేస్తే ఎక్కడికి ప్రభుజీ? సో పరమాత్మ మీద ధ్యానం చేస్తే గనక ఎవరైతే గనక పరమాత్మ మీద ధ్యానం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పరమాత్మతో లింక్ పెట్టుకుని ఉంటారో, వాళ్ళు ఎవరైతే గనక భక్తి యోగుల కింద మారతారో వాళ్ళు వైకుంఠానికి వెళ్తారనమాట. కానీ కొంతమంది యోగులు ఏంటంటే గనక పరమాత్మ మీద ధ్యానం చేసినా సరే వాళ్ళకి మాయ చూపిస్తుంది అనమాట కొన్ని స్టేజెస్ లో అన్నమాట. సో అష్టసిద్ధులు వచ్చేసిన తర్వాత వాళ్ళు మాకు ఇది చాలు, వీటిని మేము ఎంజాయ్ చేద్దామని చెప్పేసి కొంతమంది ఆపేస్తారు అనమాట అక్కడతోటి. సో వాళ్ళకి పెర్ఫెక్షన్ రాదు, వాళ్ళు అక్కడే ఆగిపోతారు అనమాట. సో ఏ యోగా అయినా సరే ఆ యోగా స్టేజ్ లో ఆగిపోతే కనుక వాళ్ళని ఆ పర్టికులర్ యోగి అంటారనమాట. సో ఇక పరమాత్మ మీద ధ్యానం చేసినా సరే పూర్తిగా చేయకుండానే మధ్యలోనే ఆగిపోయి మాకు అష్టసిద్ధులు వచ్చేసినాయి కదా, నేను వీటితో ఎంజాయ్ చేస్తానని చెప్పి బయటకు వచ్చేసే వాళ్ళు అయితే కనుక మళ్ళీ భౌతిక ప్రపంచంలోనే పడిపోతారు. సో అవి వచ్చినా సరే వాటితో ఆగకుండా ఇంకా ముందుకు వెళ్ళి పరమాత్మ మీద ధ్యానం చేస్తే మనము చూసాం. ఆ యొక్క కర్దమ మునిని కూడా చూసాం. ఆయన కూడా ఏం చేశారు? పరమాత్మ మీద ధ్యానం చేశారు ఆయన. సో ధ్రువ మహారాజుని చూసాం, ఆయన కూడా పరమాత్మ మీద ధ్యానం చేశారు. వాళ్ళు ఆగలేదు. సో డైరెక్ట్ గా భగవంతుడి యొక్క సాక్షాత్కారం వచ్చేదాకా ఆగలేదు. ఈవెన్ మనము నారద బాయ్ని కూడా చూసాం, ఆయన కూడా పరమాత్మ మీద ధ్యానం చేశారు ఆయన.
సో ఆయనకి భగవంతుడి యొక్క ఆడియన్స్ దొరికింది. ఫస్ట్ టైం ఏమైంది, ఆయనకి డైరెక్ట్ గా ఆయనకు రూపం వచ్చింది. సో ఆ తర్వాత ఏమైంది, తర్వాత మళ్ళీ రూపం రావట్లేదు. మళ్ళీ రావడానికి చేయడానికి ప్రయత్నిస్తే ఏమైంది, మళ్ళీ ఇంకా ఈసారి నీకు ఈ జన్మలో దర్శనం దొరకదు అని చెప్పి మళ్ళీ వాయిస్ వినిపిస్తుంది ఆయనకి, ఇదే నీకు దర్శనము, కాబట్టి నన్ను ధ్యానిస్తూ ప్రతి చోట నువ్వు తిరుగుతూ ఉండు, నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు ఈ జన్మ అయిన తర్వాత అని చెప్పి చెప్తారు. సో ఏమవుతుంది, ఆయనకి జన్మ నారద బాయ్ కింద చనిపోయి వెంటనే ఆ యొక్క నారదముని యొక్క శరీరం రావడం ఎలా జరుగుతుంది, ఒక లైట్నింగ్ అనమాట, ఉరుము, ఒక మెరుపు వచ్చినట్టు ఒకసారి వచ్చిందంటే అంతే, వెంటనే ఆ శరీరం నుంచి ఈ శరీరానికి షిఫ్ట్ అయిపోయారు. అంత ఫాస్ట్ గా అయిపోయిందంటే మనకు వస్తుంది కదా, ఫస్ట్ క్యాంటర్లో చూస్తాం అన్నమాట. సో అలాగా మనము ఈ యొక్క పరమాత్మ మీద ధ్యానం చేసేటువంటి వాళ్ళు పూర్తిగా చేయకుండా మధ్యలోనే ఆగిపోతే కనుక వాళ్ళు మళ్ళీ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతారు. అది పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళు ఏమవుతారు, భక్తి యోగులు అవుతారు అనమాట, భగవంతుడి యొక్క సాన్నిధ్యం దొరుకుతుంది అనమాట. ప్రభుజీ ఒక క్వశ్చన్ ప్రభుజీ, ఇప్పుడు బలి చక్రవర్తి మహాభక్తుడు కదా ప్రభుజీ, మరి వామనమూర్తి ఎందుకు పాతాళానికి అదిమాడు ప్రభుజీ? వామనమూర్తి పాతాళానికి తొక్కాడు కదా, మూడో పాదం పెట్టి, ఎందుకు పాతాళానికి తొక్కలేదండి, అది తెలియని వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు అనమాట, తొక్కారు అని చెప్పేసి. ఇంకా మనకు రాలేదు, భాగవతం రాలేదు. యాక్చువల్ గా ఏంటంటే కనుక ఆయన మూడో పాదం నేను ఎక్కడ పెట్టను అని అడుగుతారు. అడగమంటే కనుక నా తల మీద పెట్టండి స్వామి అని ఆయన అంటారు అనమాట. సో అంతేగాని ఆయన మీద తల మీద పెట్టేసి ఆయన ఏం కిందకేం తొక్కలేదు. యాక్చువల్ గా ఆయన ఏంటంటే కనుక అలా చెప్పిన తర్వాత ఆయన ఇంకా సంతోషపడిపోతారు అనమాట. సో ఆ యొక్క వర్ణంలో వస్తుంది మనకి 8th క్యాంటోలో వస్తుంది అనమాట, ప్రహ్లాద్ మహారాజ్ది 7th క్యాంటోలో వస్తుంది. 8th క్యాంటోలో మనకి బలి మహారాజ్ గురించి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు, ప్రహ్లాద్ మహారాజు, అదే విధంగా వింధ్యావళి అని చెప్పి బలి మహారాజ్ భార్య, వాళ్ళందరూ కూడా ఆయన పక్షాన్ని వాదిస్తారనమాట. అందరూ కూడా వాదించిన తర్వాత ఆయన చాలా సంతోషపడిపోతారు. ఎప్పుడైతే గనక నా యొక్క తల మీద మీరు కాలు పెట్టి నా యొక్క శరీరాన్ని కూడా మీరు తీసేసుకోండి అంటే కనుక ఇంకా వామనమూర్తి ఆయన చాలా ఆనందపడిపోతారు అనమాట. ఎంత ఆనందపడిపోతారంటే కనుక ఆయనకి పాతాళానికి తొక్కేయటం కాదనమాట. సో ఒక ప్లానెట్ ఉంటుంది అనమాట, సుతల ప్లానెట్ అన్నమాట. సో కింద ఉంటుంది అది. ఆ సుతల ప్లానెట్ ఎంత స్పెషాలిటీ అంటే కనుక ఇంద్రుడితో సమానమైనటువంటి స్వర్గ సుఖాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ. ఆయన చెప్తారు అనమాట, సుతల ప్లానెట్ అన్నమాట. సో అక్కడికి నువ్వు వెళ్ళు, నువ్వు నీతో పాటు మీ యొక్క పరివార జనము ప్రహ్లాద్ మహారాజుని కూడా వెళ్ళమంటారు, మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉండండి, ఆ ప్లానెట్ లో ఉండండి అని చెప్పి చెప్తారు అనమాట. ఫుల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా ఆయనకి ఇచ్చిన స్పెషల్ బెనిడిక్షన్ ఏంటంటే గనక ఆ సుతల ప్లానెట్ ని రక్షించడానికి వామన దేవు ఎప్పుడు కూడా అక్కడే ఉంటారు, ఆయన యొక్క ద్వారపాలకుడు కింద. అంటే ఏంటి, ఆయన వామన దేవుని ఎప్పుడు చూస్తూనే ఉంటారు, ప్రహ్లాద్ మహారాజ్ బలి మహారాజ్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు. సో ఆయన వామన దేవుడు ప్రభుజీ, వామన దేవుడు ఎవరికి కొడుకు మాతాజీ, నాకు గుర్తురాదు ప్రభుజీ, నాకు గుర్తురాదు. వామన దేవుడు అదే ఎవరు తల్లిదండ్రులు, వాళ్ళ పేర్లు గుర్తులేదు మా ప్రభుజీ. అదితి కశ్యప. అంతకుముందు వాళ్ళ హిరణ్యాక్షుడు వాళ్ళకి కూడా గుర్తున్నారు ప్రభుజీ. అదితికి కశ్యపకి హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు, అదితి కశ్యపులకి వామన దేవుడు పుడతారు అన్నమాట. అప్పుడు కశ్యపుడికి 2 భార్యల ప్రభుజీ, చాలా మంది భార్యలు ఉంటారు ఆయనకి, మొత్తం ప్రజాపతి ఆయన. ప్రభుజీ ఇప్పుడు ధ్రువ మహారాజుకి ఎవరు ప్రభుజీ ప్రత్యక్షమయ్యేది? ఎవరికండి? ధ్రువ మహారాజుకి శ్రీహరి ప్రత్యక్షం అవుతారు, విష్ణువు. శ్రీహరి అంటే గర్భం అది కూడా వస్తుందండి, కృష్ణి గర్భ అనే ఆయన. ఎందుకంటే గనక విష్ణుమూర్తులు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ పేర్లు కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ గురించి కూడా మనకు వస్తుంది అనమాట. కృష్ణి గర్భ అని ఆయన వస్తారు అనమాట. ఆయన పేరు కూడా చెప్తారు మనకి, వచ్చే అధ్యాయంలో వస్తుంది మనకి ఎవరు వచ్చారు ఆయనకి బెనడిక్షన్ ఇవ్వడానికి అని. ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో నారాయణ అన్నారు కదా మరి. సో నారాయణ అంటే కనుక ఎన్నో నారాయణ ఫార్మ్స్ ఉంటాయి కదండి, విష్ణుమూర్తి ఫార్మ్స్ ఎన్నో ఉంటాయి అన్నమాట. ఆ ఉండే ఫార్మ్స్ కూడా కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట. శ్రీహరి, అదే విధంగా యజ్ఞ అని చెప్పి వాళ్ళకి పేర్లు ఉంటాయి అన్నమాట. సో ఒక ఆయన వస్తారనమాట, ఒక విష్ణుమూర్తి ఫామ్. ఎవరైతే గనక అక్కడ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారనమాట. ఈవెన్ గజేంద్రుడికి మోక్షం ఇవ్వడానికి వచ్చిన ఆయన పేరు కూడా వేరుగా ఉంటుంది. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఆయన పేరు కూడా వేరేగా ఉంటుంది అనమాట. ఆయన వస్తారనమాట గజేంద్రుడికి మోక్షం ఇవ్వడానికి. లోకంలో ఉంటారా ప్రభుజీ వీళ్ళు?
ఏ మాతాజీ? వైకుంఠ లోకాల్లో ఉంటారా వీళ్ళు? వైకుంఠ లోకాల్లో ఉంటారు స్వామి, అన్ని చోట్ల కూడా ఉంటారు కదా మాతాజీ. మనకైతే గనక లోకల్లో ఒక వైకుంఠం ఉంటుంది అనమాట. క్షీర సముద్రం అని చెప్పి చెప్తాం కదా. ధ్రువ మహారాజు యొక్క ప్లానెట్ గురించి వస్తుంది తర్వాత. ఆయనకి ధ్రువ ప్లానెట్ ఒకటి తయారు చేసి ఇస్తారనమాట. ఇప్పుడు దాని గురించి మనకి వచ్చే అధ్యాయంలోనే వస్తుంది అనమాట. ధ్రువ ప్లానెట్ లోనే మనకి ఈ యొక్క క్షీర సముద్రం అన్నమాట, లోకల్ వైకుంఠం కూడా ఉంటుంది అనమాట. ఆయన అనుకున్నారు కదా. ధ్రువలోకం అని కూడా ఒకటి ఉంటుంది. ప్రభుజీ ధ్రువలోకం అని ధ్రువతో ధ్రువలోకము అని అంటే కనుక వైకుంఠం కూడా అందులోనే ఉంటుంది, లోకల్ వైకుంఠం. ఈవెన్ హరే మనకి కృష్ణ ప్రభు. మన భౌతిక ప్రపంచంలో కూడా ఒక వైకుంఠం ఉంటుంది అనమాట, లోకల్ వైకుంఠం. అది ధ్రువ ప్లానెట్ అన్నమాట. ధ్రువ ప్లానెట్ లోనే క్షీర సముద్రం ఉంటుంది. సో మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే గనక భూదేవికి చాలా భారం కలిగినప్పుడు బ్రహ్మదేవుడు క్షీర సముద్రం దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థనల్ని ఆలకించి ఆయన క్షీరోదక సాయి విష్ణువు, నేను అవతారం తీసుకుంటాను, వస్తాను, మీరందరూ కూడా ఆ యొక్క గోకులంలో మీరందరూ కూడా జన్మ తీసుకోండి అని చెప్పారు కదా. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వైకుంఠానికి వెళ్ళారా? ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఇక్కడ ధ్రువ నక్షత్రం, ధ్రువ ప్లానెట్ లో దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క క్షీరసాగరం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క లోకల్ వైకుంఠానికి వెళ్ళి బ్రహ్మదేవుడు వీళ్ళందరూ ప్రార్థనలు చేశారు. మన భౌతిక ప్రపంచంలోనే, ఇంకా చెప్పాలంటే మన విశ్వంలోనే, ప్రతి విశ్వానికి కూడా ఒక లోకల్ వైకుంఠం ఉంటుంది అన్నమాట. ఆయన క్షీరోదక సాయి విష్ణునే ప్రభుజీ? క్షీరోదక సాయి విష్ణు ఆయన అక్కడ ఉండేది. పరమాత్మ క్షీరోదక సాయి విష్ణువు దగ్గర నుంచే మొత్తము అవతారాలన్నీ కూడా వస్తాయి అన్నమాట మొత్తం. ఇప్పుడు ధ్రువ మహారాజు కూడా ధ్రువ ప్లానెట్ కి వెళ్ళినట్టేనా ప్రభుజీ? ధ్రువ మహారాజు వచ్చిన తర్వాత ఆయన ధ్రువ మహారాజుకి వరం ఇవ్వడానికి ముందే ఆ ధ్రువ నక్షత్రాన్ని సృష్టించి ఆయన వచ్చేస్తారు. వచ్చి నువ్వు రాజు కింద ఇన్ని సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత ఆ యొక్క ధ్రువ నక్షత్రానికి నువ్వు వస్తావు, ఆ ధ్రువ నక్షత్రాన్ని నువ్వు పాలిస్తావు అని చెప్తారనమాట. అది ఆయనకి ఇచ్చినటువంటి వరం. అంటే కింద ఉన్న ప్లానెట్ ఏనా ప్రభుజీ? అంటే ఇప్పుడు ఇక్కడ కింద భూలోకంలో ఉన్న విశ్వంలో ఉన్న కింద ప్లానెట్ ఉండదు, పైన ఉంటుంది. ధ్రువ నక్షత్రం అనేటువంటిది మనకి ఎక్కడ ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది కదా, పోల్ స్టార్ అంటారు. సో అదేంటంటే కనుక ఎప్పుడు ఉత్తరం దిక్కునే ఉంటుంది. అది ధ్రువతార అని అంటారు. అది ఎప్పుడు ఉత్తరం దిక్కునే ఉంటుంది అది. ఇంకా దాని గురించి మనకి డీటెయిల్ డిస్క్రిప్షన్ 5వ స్కందంలో వస్తుంది అనమాట. ఇది వరకు ఏంటంటే కనుక ఈ యొక్క కాంపాస్లు అవన్నీ ఉండేవి కాదు కదా. అప్పుడు ఈ యొక్క సైలర్స్ ఎవరైతే సముద్రంలో వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి డైరెక్షన్ తెలియాలి అంటే కనుక వాళ్ళు ఏం చేసేవారు, ఆ యొక్క ధ్రువ నక్షత్రాన్ని వాళ్ళు రెఫరెన్స్ కింద తీసుకుని వాళ్ళు ఆ నావిగేషన్ చేసేవాళ్ళంట. పడవలు అది కూడా నడుపుకునేవంట వాళ్ళందరూ కూడా. సో ఎందుకంటే అప్పుడు ఏం లేవు కదా కాంపాస్లు కానీ, ఇక జిపిఎస్లు కానీ ఏమీ లేవు. కాబట్టి వాళ్ళకి ఉన్నది ఒకటి ఆకాశంలో చూసేవారు ధ్రువ నక్షత్రం ఈ డైరెక్షన్ ఆ డైరెక్షన్ చూసుకుని వాళ్ళు మార్క్ చేసుకుని వెళ్ళేవారు. సో ఆ ధ్రువ నక్షత్రం ఎప్పుడు ఆకాశంలో ఫిక్స్ ఉంటుంది. ఆ ధ్రువ నక్షత్రమే మొత్తం అన్నింటికి కూడా మూలము. ఆ ధ్రువ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని మొత్తం గ్రహాలన్నీ కూడా ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి మొత్తం అన్ని కూడా. మనకి ఇప్పుడు కనిపిస్తుందా ప్రభుజీ ధ్రువ నక్షత్రం? ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది, కానీ ఎలా ఐడెంటిఫై చేయాలో నాకు తెలియదండి. మరి రాత్రిపూట కనిపిస్తుంది అందరికీ కూడా ధ్రువ నక్షత్రం. కొంతమంది ఎక్స్పర్ట్స్, పాత వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూపించగలరు. నాకైతే తెలీదు చూడడం ఎలా, బట్ కనిపిస్తుంది, అందరికీ కూడా కనిపిస్తుంది. హరే కృష్ణ. ఇప్పటికీ కూడా కనిపిస్తుంది ధ్రువ నక్షత్రం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అయితే ఇప్పుడు ఈ అష్టాంగ యోగం అంతా నారద ముని ఉపదేశించి వెళ్ళారా, లేకుంటే పరమాత్మగా స్వామి చైత్య గురువు కింద చెప్పారా ప్రభుజీ? హృదయ పరమాత్మ కింద మళ్ళీ ఒకసారి అడగండి మాతాజీ. ఇప్పుడు ఈ అష్టాంగ యోగము దీక్ష ఇచ్చినప్పుడే నారద ముని చెప్పారా? చెప్పారు మాతాజీ. ఇవన్నీ కూడా ఆయన యొక్క నామం తీసుకుని ఆ నామం మీద నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి ఆయనకి అంతా చెప్పారు మాతాజీ. సో దాన్ని ఎగ్జాక్ట్ గా అదే పద్ధతిని ఈయన పాటించారు మాతాజీ. ఎందుకంటే అప్పుడు ఉన్నది సత్యయుగం కదా. సత్యయుగంలో వాళ్ళందరికీ కూడా అంత చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి నారదముని ఆ విధంగా చేయమన్నారు అనమాట. సో బట్ కలియుగంలో ఏంటంటే కనుక మనకి ఇవన్నీ చేయలేరు కాబట్టి నారదముని ఏం చేశారు, నారద పంచరాత్ర అని చెప్పేసి మనము ఏ విధంగా భగవంతుడిని ఆరాధించాలి సింపుల్ పద్ధతిలో అని చెప్పేసి 5 రాత్రుల్లో ఆయన కంపోజ్ చేశారనమాట. నారద పంచరాత్ర మనం 2 వాడతాం, భాగవత విధి అదేవిధంగా యొక్క నారద పంచరాత్ర రెండింటిని కూడా మనము ప్యారలల్ గా యూజ్ చేస్తాం అన్నమాట. భాగవత విధి అంటే కనుక శ్రవణం కీర్తనము, అదే విధంగా పంచరాత్రిక విధి అంటే కనుక మనము డిటి వర్షిప్ అన్నమాట. మన ఇస్కాన్ టెంపుల్స్ లో చేసేటువంటిది కానీ లేకపోతే మన ఇంట్లో మనం డిటీస్ చేసేటువంటి సేవలన్నీ కూడా అన్నమాట. 2 కూడా మనం ప్యారలల్ గా వాడుకుంటాం. అంటే ఇందాక 6 రోజులకు ఒకసారి ఎండుటాకులో ఎన్నారు తర్వాత తృణము అంటే ఏంటి ప్రభుజీ?
తృణం అంటే ఏదో గడ్డి చిన్న దొరికిన ఏదో వాల్యూలెస్ అన్నమాట. ఇది తృణం అంటే కనుక గడ్డి ఏదో ప్రభుజీ అస్సలు ఏదో గడ్డి చాలా ఇది అసలు విలువే ప్రభుజీ గడ్డి లేనటువంటి గడ్డ అదే ప్రభుజీ గడ్డి అని రాస్తుంది గడ్డి, ప్రభుజీ. అంతే గడ్డి అన్నమాట. చాలా అసలు పనికిరాని గడ్డి ఉంటుంది కదా, అలాంటి ఏదో చిన్న గడ్డి ఏది దొరికితే అది పక్కన. ప్రభుజీ ఒకసారి బ్రహ్మధారణ గురించి ఒకసారి చెప్పండి ప్రభుజీ. అది ఒక సెంటెన్స్ చెప్పారు మీరు. బ్రహ్మధారణ, బ్రహ్మాన్ని ధరించేవాడు, క్లారిటీ రావట్లేదు ప్రభుజీ. ఒకసారి చెప్పండి ప్రభుజీ. యాక్చువల్ గా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మాతాజీ. మనం విమానంలో వెళ్తున్నాం అనుకోండి, ఏమవుతుంది, మామూలుగా విమానము అదే దానికన్నా ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఒక బస్ ఎక్కడం కానీ ట్రైన్ ఎక్కడం కానీ గురించి చెప్పుకున్నాం మనం. సో ఎక్కేటప్పుడు ఏం చేయాలి, మనం బస్ ఎక్కాలనుకోండి, రన్నింగ్ బస్ ఎక్కాలంటే మనం కూడా ముందు పరిగెత్తాలి. పరిగెత్తి ఆ బస్సుతో సమానమైన స్పీడ్ తెచ్చుకుని అప్పుడు మనం బస్సులోకి వెళ్ళగలం. దిగేటప్పుడు కూడా రన్నింగ్ బస్ కానీ రన్నింగ్ ట్రైన్ కానీ దిగితే మనం డైరెక్ట్ గా ఇలా దిగేవనుకోండి వెంటనే పడిపోతాం. మనం ఏం చేయాలి, దిగిన తర్వాత కూడా మనం కొంచెం పరిగెత్తాలి. పరిగెత్తి మెల్లగా మనం స్పీడ్ తగ్గించుకోవాలి. అంటే మనం ఎక్కేటప్పుడు మనము ఆ యొక్క శక్తి ఏదైతే ఉంటుందో, కైనెటిక్ ఎనర్జీ అన్నమాట, గతి శక్తి ఏదైతే ఉంటుందో దానితో మనం సమానంగా శక్తి తెచ్చుకుంటేనే జంప్ చేయగలం. దిగేటప్పుడు కూడా ఏంటి, ఆ శక్తి మనలో ఇంకా ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని ఏం చేయాలి, మనం కొంచెం రన్నింగ్ చేస్తూ కొంచెం ఆ శక్తిని మనం తగ్గించుకుంటూ వస్తే మనం స్టాండర్డ్ పొజిషన్ లోకి వస్తాం, స్టాటిక్ పొజిషన్ లోకి వస్తాం. అలాగే విమానంలో మనం ఒక విమానం ఎక్కామనుకోండి, ఏమవుతుంది, మనము విమానం ఎంతైతే కనుక స్పీడ్ వెళ్తుందో, ఫ్లైట్ ఎంతైతే స్పీడ్ వెళ్తుందో అంత స్పీడ్ లో మనం వెళ్తాం. ఆ విమానానికి ఎంతైతే కైనెటిక్ ఎనర్జీ ఉంటుందో అందులో మన కైనెటిక్ ఎనర్జీ కూడా యాడ్ అయిపోతుంది. మొత్తం అంతా కూడా కలిపి ఒక యూనిట్ కింద అయిపోతుంది అన్నమాట. సో అలాగే ఎప్పుడైతే కనుక ధ్రువుడు పరమాత్మ మీద ధ్యానం చేశాడో ఆయనకి పూర్తిగా ఆయన మమేకం అయిపోయాడు. కాబట్టి ఏమవుతుంది, పరమాత్మకి ఎంతైతే కనుక విశ్వం ఉన్నంత బరువు ఉంటుందో ఆ విధంగా ఆయనకి కూడా ఆ బరువు వచ్చేసింది. అంటే స్వామికి ఉన్నటువంటి శక్తి లాగా ఆయన కూడా అంతటి శక్తివంతుడు అయిపోయాడు ఆయన. సో మనం కూడా చూడండి, బస్సులో ఉన్నంతసేపు కూడా మనకి అదే శక్తి ఉంటుంది, కానీ దిగిపోతే ఏమైపోతుంది, మళ్ళీ మన శక్తి అంతా పోతుంది కదా. సో అలాగా ధ్రువుడు కూడా ఆయన మీద ధ్యానంతో ఉన్నంతసేపు ఆయనతోటి మమేకం అయిపోయాడు. కాబట్టి ఏకత్వ అంటే కనుక పూర్తిగా కలిసిపోవడం కాదు, ఆ విధంగా మమేకం అయిపోయాడు. కాబట్టి సో విశ్వానికి ఎంతైతే బరువు ఉందో ఆయన కూడా అంత బరువుగా అయిపోయాడు. ఆయన శ్వాస పీల్చుకోవడం ఆపేస్తే కనుక మొత్తం విశ్వానికి అంతటికి కూడా ఊపిరాడలేదు. ఇంతవరకు అయితే కనుక నాకు అర్థమైంది మాతాజీ. ఇంతకన్నా మరి ఫర్దర్ గా అంటే నాకు తెలియదు మాతాజీ. అలా కాదు ప్రభుజీ, అంటే అర్థమైంది ప్రభుజీ. బ్రహ్మధారణ అనే వర్డ్ మీరు యూజ్ చేశారు. బ్రహ్మధారణ అంటే కనుక పరమాత్మ తోటి డైరెక్ట్ గా కనెక్షన్ పెట్టుకోవడం మాతాజీ. ఓకే ఓకే పరమాత్మతో సమానంగా నాకు పరమాత్మకి తేడా లేదు అనే విధంగా అర్థం చేసుకోవడము. తేడా అంటే కనుక తేడా ఉంటుంది, కానీ ఏంటంటే ఆయన నేను ఇద్దరు కూడా సచ్చిదానంద స్వరూపమే. ఆయన యొక్క భావనలు నా యొక్క భావనలు ఒకటే. సో భక్తులు ఏమనుకుంటారు, సాహిత్య ముక్తి కాకుండా మిగతా ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, స్వామి ఏదైతే కనుక స్వామి యొక్క కోరిక ఉందో నా కోరిక అదే, నాకంటూ ఏమీ సెపరేట్ కోరిక ఉండదు. స్వామి యొక్క ఇంద్రియాలను తృప్తిపరచడమే నాకు ఇంద్రియాలను తృప్తిపరచుకోవడము అని ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా ఏకత్వ భావన తెచ్చుకుంటారో అప్పుడు ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి అన్నమాట. సో ప్రాక్టికల్ గా అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు. సో కాబట్టి ఇంతవరకు మనం అర్థం చేసుకోవాలి మాతాజీ థియరిటికల్ గా. ఆసన, ప్రత్యాహార, ప్రాణాహార తర్వాత ధారణ వచ్చినప్పుడు పూర్తిగా భగవంతుడు దీంట్లో ఇదవుతారు. ప్రభుజీ అష్టాంగ యోగా ఇందాక మధ్యలో వదిలేస్తారన్నారు కదా, మరి అలాంటిది ఎందుకు నారద వారు చెప్పారు? ఒకేసారి భక్తి యోగం గురించి చెప్పొచ్చు కదా. సో యాక్చువల్ గా ఏంటంటే కనుక ఏ యోగా అయినా సరే అందులో భక్తి యాడ్ అవ్వకపోతే కనుక సక్సెస్ రాదు. ఏ యోగా అయినా సరే భక్తి యాడ్ అవ్వకపోతే కనుక సక్సెస్ అనేటువంటిది రాదనమాట ఎవరికైనా సరే. సో చాలా సార్లు ఈ విషయం చెప్తున్నాం. సో అప్పుడు సత్యయుగం కదా, వాళ్ళందరికీ కూడా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అంత కెపాసిటీస్ ఉండేవి. కాబట్టి వాళ్ళకి ఏ యుగంలో ఏది వాళ్ళకి పాసిబుల్ అవుతుందో ఆ విధంగా చెప్తారు. దేశ కాల పద్ధతులను బట్టి గురువులు ఎప్పుడు కూడా ఆ యొక్క బోధనలన్నీ కూడా చేస్తారనమాట. దేశకాల వర్తమాన పరిస్థితులను బట్టి. అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కనుక అప్పుడు 1,00,000 సంవత్సరాలు ఉండేది సత్యయుగంలో వాళ్ళందరికీ ఆయుర్దాయం. సో కాబట్టి
ఆయన అయితే కనుక వాల్మీకి ముని ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు? ఆయన 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. అప్పుడు ఆయనకి ఆ యొక్క రామాయణము రచించగలిగేటువంటి ఆ యొక్క శక్తి ఆయనకు వచ్చింది అనమాట. సో అలాగా అప్పుడున్న యుగంలో ట్రెండ్ అది కాబట్టి అప్పుడు ఆయనకి అది చెప్పారనమాట. సో ఒక్కొక్క యుగానికి ఒకటి ఉంటుంది కదా. సత్యయుగంలో ఏంటి? మెడిటేషన్ చేయడము. సో త్రేతాయుగంలో ఏంటి? యజ్ఞ యాగాదులు చేయడము. ద్వాపర యుగంలో ఏంటి? టెంపుల్ వర్షిప్, భగవంతుడికి దేవతార్చన చేయడం. కలియుగంలో అయితే ఏమిటి? హరే నామ కృష్ణ. సంకీర్తన, నామ సంకీర్తన. సో కాబట్టి ఏ యుగంలో చేయాల్సిన దాన్ని బట్టి గురువులు ఆ యుగంలో చెప్తారనమాట. ప్రభుజీ కృష్ణుడిని ధ్యానం చేస్తే బాగా పూజిస్తే మరి కృష్ణుడి మీద భక్తి మరి గోలోక బృందావనం వెళ్తారు కదా ప్రభుజీ. అలానే విష్ణు అవతారాలు కూడా అదే విధంగా ప్రభుజీ రిజల్ట్ యాక్చువల్ గా ప్రతి భక్తుడికి కూడా ఏంటంటే గనక అందరికీ కూడా కృష్ణుడు కాదు, ఒక్కొక్క భక్తుడికి ఏంటంటే గనక స్వామికి ఎన్నో రకాలైనటువంటి అవతారాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క భక్తుడికి కూడా ఒక్కొక్క అవతారం అంటే గనక బాగా ఇష్టం ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే గనక అదేంటంటే మనకి ఇప్పుడు తెలియదు. మనం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు ఎవరైనా ఒకటే అన్నట్టే ఉంటాం. కానీ ఏంటంటే ఇంకా భక్తిలో ముందుకెళ్తే గనక కొంతమందికి ఏంటంటే గనక రాముల వారు అంటే బాగా ఇష్టం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు అయోధ్య అని ఉంటుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో, అక్కడికి వెళ్తారు. సో కొంతమందికి ఏంటంటే కనుక కృష్ణుడు బాగా ఇష్టం ఉంటుంది, అటువంటి వాళ్ళు గోలోక బృందావనానికి వెళ్తారు. సో కొంతమందికి ఏమిటి? నరసింహదేవి ఇష్టం ఉంటుంది, బాగా నరసింహస్వామి అంటే ఇష్టం ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా ఒక వైకుంఠ లోకంలో ఎక్కడైతే కనుక నరసింహస్వామి ప్రధాన డీటీ కింద ఉన్నారో ఆ లోకానికి వెళ్తారనమాట. సో ప్రతి వైకుంఠ లోకానికి కూడా ఒక్కొక్క విష్ణుమూర్తి ఉంటారు, ఒక్కొక్క రూపం ఉంటుంది అనమాట. వైకుంఠంలో కూడా అయోధ్య ఉంటుంది, మాయాపూర్ ఉంటుంది, నవద్వీపధామ్ ఉంటుంది, గోలోక బృందావనం ఉంటుంది, అదే విధంగా రకరకాలైనటువంటి అయోధ్యధామ్ కూడా ఉంటుంది. అలాగా రకరకాల ప్లానెట్లు అన్నమాట. సో భక్తుల యొక్క టేస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి ఏ స్వామి అయితే ఇష్టం ఉంటుందో ఆ స్వామి ఎక్కడైతే ఉంటారో ఆ వైకుంఠ లోకానికి ముక్తి వచ్చిన తర్వాత చేర్చబడతారు. అదే ప్రభుజీ కర్మబంధనం అది అధ్యాయం చదివేటప్పుడు అది డౌట్ వచ్చింది. కృష్ణుని పూజించినప్పుడు డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళిపోతారు, విష్ణుమూర్తి అవతారాలను పూజించేటప్పుడు మాత్రం ఇలా అని చెప్పేసి అది విష్ణువుని పూజించినటువంటి వాళ్ళు కూడా విష్ణుమూర్తి ఎక్కడైతే ఉన్నారో ఆ లోకాలకు వెళ్తారు. అంటే విష్ణుమూర్తి అవతారాలు కదా ప్రభుజీ, రాముడు. అవునండి, అవన్నీ కూడా కృష్ణుడి యొక్క అవతారాలు మాతాజీ. దాని గురించి అంతా మనం ఫస్ట్ క్యాంటోలో నేర్చుకున్నాం కదా, రకరకాల అవతారాలు, మొత్తం 6 రకాల అవతారాల గురించి నేర్చుకున్నాం కదా మనం. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నారద మునికి, శ్రీకృష్ణ భగవానుడికి, ధ్రువ మహారాజ్ కి, నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి ఓ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.